ఓకే గుడ్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? గైస్ ప్రాజెక్ట్ ప్రాక్టీస్ అయిపోతే మాత్రం మంచి సినిమా చూసింటూ ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి. విన్నప్పుడు బాగుంటాయి డెవాప్స్ ప్రాజెక్టులు ఎవరైనా చేస్తున్నప్పుడు. బట్ థింగ్ ఏంటంటే మనం మొత్తం అంతా వీడియో కూడా ఆఫ్ చేసి ఒక్క జస్ట్ గిటబ్ రిపాజిటరీ ఒకటి, విజువల్ స్టూడియో కోడ్ ఒకటి, టెర్మినల్ ఒకటి, ఈ మూడు ఇచ్చుకొని ఓన్లీ వీడియో లేకుండా ప్రాక్టీస్ చేసినప్పుడు మొత్తం మీకు చాలా ఇష్యూస్ వస్తాయి. అలా లెర్నింగ్ చేస్తున్నప్పుడు మీకే మొత్తం తెలిసిపోతాయి కాబట్టి బెటర్గా ఉంటుంది. సో బట్ ఫస్ట్ టైం వీడియో చూసి చేయండి. సెకండ్ టైం అట్లీస్ట్ మిగతా సినారియో ఇవన్నీ అందుకే మనం చేయలేదు కదా, చైన్ సినారియోస్ ఇవన్నీ కూడా ఇవన్నీ చేస్తారని ఇచ్చాను. బట్ ఓకే, సో లెట్ మీ స్టార్ట్ నౌ. సో థింగ్ ఏం చేసాం, లెట్ మీ లాగిన్ టు మై క్లస్టర్ వన్స్. VM instances. I'm having the servers created. Okay, Ansible ఒకటి, Jenkins మాస్టర్, స్లేవ్, సోనార్. లెట్ మీ లాగిన్ హియర్. కరెంట్లీ సోనార్ అవసరం లేదండి. కరెంట్లీ అంటే మీరు ఇప్పటికైతే అవసరం లేదు. మేబీ కాంటే మీరు వేరియబుల్స్లో కాంట తర్వాత యాడ్ చేసుకోండి. వై బికాజ్ అన్నెసరీగా బిల్డింగ్ వేస్ట్ అవుతుంటుంది. ఆథరైజ్. ఓకే. వాట్ ఇస్ ద ఇన్వెంటరీ దట్ వి రోట్ ఇన్ INV? ఓకే. Ansible hyphen I inventory hyphen all hyphen M ping. ఫైన్, ఐఎమ్ హ్యావింగ్ ఆల్ ద ఇన్స్టెన్సెస్ రెడీ. సరే, ఈరోజు నెక్స్ట్ స్టెప్ ఏం మనం చేయాల్సింది? వేర్ ఇస్ ఇట్? మనకి రాయట్లేదా? వేర్ సమ్వేర్ వీ హ్యావ్ రిటర్న్ ద స్టెప్స్. వేర్ ఇస్ ఇట్? హియర్ ఇట్. ఓకే. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. లెట్ మీ క్రియేట్ వన్ కాల్డ్ as project flow.md. ఫస్ట్ ఇన్ఫ్రా క్రియేషన్ తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో మనకి కావాల్సింది ఏంటి ఇప్పుడు? వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ సర్వర్స్. ఐడియల్గా రిక్వైర్మెంట్ ఏంటి మనకి? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీ నీడ్ టు డిప్లాయ్ సమ్ అప్లికేషన్స్. ఒక 3 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి, ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది, అలాగే డేటాబేస్ ఏమైనా డిప్లాయ్ చేయాలి, అప్లికేషన్ యాక్సెసిబిలిటీ చేయాలి, దానికి కావాల్సిన CI/CD పైప్లైన్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ రావాలి. బట్ బిఫోర్ వి గో అండ్ డైరెక్ట్లీ డీప్ డైవ్ ఇన్ టు ఆర్ ఇంప్లిమెంట్ ద పైప్లైన్స్ అండ్ ఆల్, వీ నీడ్ టు హ్యావ్ ద ఇన్ఫ్రా రెడీ, the Jenkins setup ready, every other software that will be helping us to configure the data or deploy the application should already be configured, right? So for that reason, infra creation in the next step is what we need to do. Um, we need to configure Jenkins master, okay, and Jenkins slave. మేబీ ఈరోజు మాస్టర్ రాద్దాం. సిమిలర్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి మీరు స్లేవ్ ట్రై చేద్దరు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటి, మనకు జెన్కిన్స్ మాస్టర్ కావాలి అండ్ జెన్కిన్స్ స్లేవ్ కావాలి. ఓకే, ఎలా రాస్తారు? షెల్ వి డూ దిస్ మాన్యువల్లీ ఆర్ షెల్ వి క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ ప్లే బుక్? ఏం చేద్దాం? నేను రాస్తాను కదా, బెటర్ టు గో విత్ అండి. ఓకే. మీరు రాసినప్పుడు నాకు ఆన్సర్ రావట్లేదు కానీ ఓకే. వీ నీడ్ టు కాన్ఫిగర్ జెన్కిన్స్ మాస్టర్, జెన్కిన్స్ స్లేవ్. ఓకే. ఓకే, as Simha told, let's do the same in Ansible. Okay. Okay, let's create the same using Ansible playbooks. Okay. Later on, any package that needs to be installed on the slave should be coming from what we called Ansible playbooks only. ఓకేనా? సో మనకు కావాల్సింది ఫస్ట్ స్లేవ్ కాన్ఫిగరేషన్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ విత్ జెన్కిన్స్ మాస్టర్. ఫస్ట్ జెన్కిన్స్ మాస్టర్ లేక స్లేవ్ చేయలేం కదా. జెన్కిన్స్ మాస్టర్ కాన్ఫిగరేషన్. ఓకే, నౌ ఐ వాంట్ యూ గైస్ టు tell me the steps
ద మాన్యువల్ స్టెప్స్ టు ఇన్స్టాల్ జెన్కిన్స్. ఐ వాంట్ ఆన్సర్స్ వెరీ క్విక్లీ, ఎందుకంటే మనం చాలా చేయాలి. సో జెన్కిన్స్ మాస్టర్ సెటప్ చేయాలనుకుంటున్నాను. స్టెప్స్ ఏంటి? ఐ వాంట్ టు హియర్ సమ్ న్యూ వాయిస్ అండి ఈరోజు. విని విని వాయిసెస్ ఆల్రెడీ వినేసాను చాలా మంది, కొన్ని కొత్త వాయిసెస్ కావాలి నాకు ఈరోజు. వాట్ ఆర్ ద స్టెప్స్ టు కాన్ఫిగర్ జెన్కిన్స్ మాస్టర్? మాన్యువల్ చెప్పండి, తర్వాత దాన్ని బట్టి ప్లేబుక్ రాద్దాం మనం. Java install. ఓకే, జావా ఇన్స్టాలేషన్, ఇట్స్ అ బేసిక్ స్టెప్ ఫస్ట్లీ. నెక్స్ట్ ఇంకా చేద్దాం. మేబీ మనకి ఆల్రెడీ ఎక్కడ ఉన్నాయి కదా స్టెప్స్, వేర్ ఇట్? దేర్ షుడ్ బి సమ్ వేర్ వి ఆల్రెడీ రోట్ ద డెవాప్స్ రిపోనా. ఇందులో జెన్కిన్స్ నాట్ హియర్. వేర్ ఇస్ జెన్కిన్స్ ఇన్స్టాలేషన్స్? Where is that? Where is the one that we installed Jenkins? Agents, slave, environment, Jenkins file, complex, Jenkins pipeline, not this one. Uh, where is it? D2 or B2? What is it? Jenkins D2. Spring pipelines, test.GUI. No. Mm, DevOps repo. This is the one. And Jenkins installations, Java installation, Tomcat, JDK. Jenkins లో కూడా tools.groovy, Jenkins files, all of Groovy, Jenkins file, parallel job. Okay. Okay. So Google nadu. Install Jenkins on Ubuntu, right? Let me go back here. Official documentation. Debian or Ubuntu. Okay. ఏం చెప్తున్నారు? We need to get the LTS first. Okay. There should be some script somewhere. I need to install Java. Java లేకుండా అవ్వదండి, that's for sure. And next, I need to add some key, right? I need to add this key. This is for Ubuntu. This is for Red Hat stable one. Let me start. LTS. One second. Debian stable. Debian stable. Here it is. So first you need to add the key. And next I need to update the repository. I need to install Jenkins. And next I need to, before that, I need to install something called Java. Okay. First I need to have Java installed. Next I need to have all this configured. So ఇప్పుడు ఎక్కడ ఇన్స్టాలేషన్ చేయాలండి? మనది ఆల్రెడీ సర్వర్స్ ఉన్నాయి. Servers ఏవి? If I'm having 3 servers. Okay. Let's start writing playbooks. Second hyphen Ansible playbooks. ఇందులో ఫస్ట్ ప్లే, వాట్స్ ద ప్లే కాల్డ్? Jenkins master setup using Ansible .yaml. Okay, now let me start with that. First నేను చెప్పాలి, what's the first command and first line which I need to write in Ansible? What's the first? Hosts. Perfect, good. Okay, ఇప్పుడు ఏం రాయాలి hosts లో? Where are hosts? If you come back to this machine, go to inventory. మనం ఇప్పటిదాకా మనం Ansible practice on ఏం చేసామండి? If you see here, the Ansible practice that we have done, go back to our Ansible D2. Okay, and take any file. Let's say playbooks. 8 ping. అంటే హోస్ట్స్ ఎవ్రీ టైం ఆల్ పెట్టామండి. ఇప్పుడు ఇలా పెట్టుకోవచ్చా పెట్టకూడదా? ఇక్కడ రాసాం ఆల్రెడీ, చూసారా? హోస్ట్ ఏం పెట్టచ్చు? ఆల్ పెట్టచ్చు, సర్వర్ ఐపీ పెట్టచ్చు, గ్రూప్ నేమ్ పెట్టచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం రాసాను ఇన్వెంటరీ ఫైల్ ఆల్రెడీ నా జెన్కిన్స్ మాస్టర్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను. సో ఏమైతే నేను సెటప్ చేయాలనుకుంటున్నానో
దోస్ ప్యాకేజెస్ షుడ్ ఓన్లీ బి ఇన్స్టాల్ జెన్కిన్స్ మాస్టర్. ఎందుకంటే ఇన్వెంటరీ ఫైల్లో చాలా రకరకాల గ్రూప్స్ ఉండొచ్చు అండి. వన్ సెకండ్ ఐఎమ్ రికార్డింగ్. యా, ఈ ఇన్వెంటరీ ఫైల్లో చాలా చాలా గ్రూప్స్ ఉండొచ్చు. అందులో నేను రన్ చేయాల్సి ఉంటే ఏంటి, వేరే వాంట్ టు రన్ దోస్, ఐ వాంట్ టు రన్ ఆన్ స్పెసిఫిక్ టు సంథింగ్ కాల్ జెన్కిన్స్ మాస్టర్. సో ఇప్పుడు నేను ఏం చెప్పచ్చు ఇక్కడ, హోస్ట్ అనేది ఐదర్ ఐ కెన్ కీప్ ఆల్, బట్ ఆల్ మనకు కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఇఫ్ ఐ కీప్ అన్ ఆల్, ద సేమ్ జెన్కిన్స్ విల్ బి ఇన్స్టాల్డ్ ఆన్. ఇప్పుడు ఆల్ అంటే ఏమవుతుంది, నార్మల్ ఇన్స్టాలేషన్ చేయాల్సింది, ఐ నీడ్ టు ఇన్స్టాల్ సంథింగ్ కాల్డ్ యాజ్ జావా, ఐ నీడ్ టు ఇన్స్టాల్ సంథింగ్ కాల్డ్ జెన్కిన్స్. ఎక్కడ ఇన్స్టాలేషన్ చేస్తాను ఆల్ అంటే, జెన్కిన్స్ మాస్టర్లో, జెన్కిన్స్ లేవ్లో, సోనార్ క్యూబ్లో కూడా ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇది కరెక్టా కాదా? శివ నో రైట్, జావా అండ్ జెన్కిన్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఇన్స్టాలేషన్ అవ్వాలండి మరి? ఓన్లీ జెన్కిన్స్ హోస్ట్. మాస్టర్లో మాత్రం రన్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చెప్తాను, హోస్ట్లో ఆల్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఓకే, సో వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ మెన్షన్ ఐదర్ ఐపీ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే తర్వాత మారచ్చు. సో ఏం చెప్తాను నేను ఇక్కడ ఏమైతే ఇన్వెంటరీ ఫైల్ రాసుకున్నానో, ఈ ఇన్వెంటరీ ఫైల్ రాసుకున్న నేమ్ తీసుకుంటా. ఓకే, హోస్ట్స్, ఫైన్. నెక్స్ట్ ఏంటి, ఐ వాంట్ బికమ్ ఎస్ ట్రూ. ఇవన్నీ సింపుల్ అండి. నెక్స్ట్ ఫస్ట్లీ లెట్ మీ రైట్ ఆన్ సమ్ టాస్క్స్. ఏం టాస్క్లు ఉంటాయి? టాస్క్ ఫస్ట్ నేమ్, I want to add Jenkins repository if I'm not wrong. Okay. Um, next name, install Java. ఇంకేముంటాయండి? ఇన్స్టాల్ జెన్కిన్స్, ఇది కదా మెయిన్ ఇంపార్టెంట్. ఇన్స్టాల్ జెన్కిన్స్. ఓకే, సో ఫస్ట్ ఐ నీడ్ టు యాడ్ ద రిపాజిటరీ. సో ఫస్ట్ ఏం చేస్తాను ఇక్కడ, దిస్ ద టాస్క్ బేసికల్లీ. ఇందులో మల్టిపుల్ థింగ్స్ పెట్టుకోవచ్చు. నార్మల్గా ఏం చేస్తాను, ఐ కెన్ డౌన్లోడ్ ద కీ, ఐ కెన్ అప్డేట్ ద రిపాజిటరీ, ఆర్ ఐ కెన్ డూ సంథింగ్ కాల్డ్ as installations as well. Okay, but thing ఏంటి, now where is it? Here. LTS, it can install Debian app repository. Okay. This is a Debian package repository, wget package.key. First I need to add this key. Okay, ఇది కీ కాబట్టి మేబీ Ansible apt key module. Let me check if there is any key here. Okay, let me come back here. Get URL. Okay, there is something called Ansible built-in apt key. Okay, come back to your source code. First I am adding the name. Next I need to add a module called this one. కావాలంటే మీరు ఎలా మెన్షన్ చేయొచ్చు అండి, లేదు అనుకుంటే ఏం చేస్తారు, ఓన్లీ apt_key అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో విత్ ద కంప్లీట్ ఫ్లో హియర్, యూ కెన్ మెన్షన్ apt key, ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు, రెండు ఒకటే. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏం చెప్తున్నాను నేను, ఈ కీలో ఐ నీడ్ టు మెన్షన్ కపుల్ ఆఫ్ థింగ్స్. From where I want to go with, okay, this is the URL I want to go with, package.jenkins.io, Jenkins table, this is a key, ఇది ఒక URL, అండ్ ఈ URL present లో ఉండాలి. ఓకేనా, let me copy this. URL ఇన్స్టలేషన్ చేయాలి. మాన్యువల్గా ఏం చేస్తాం, ఐ కెన్ రన్ దిస్ కమాండ్ డైరెక్ట్లీ, బట్ యాజ్ ఐఎమ్ యూజింగ్ Ansible, ఐఎమ్ యూజింగ్ apt key. ఇందులో కూడా ఏం చెప్తాను నేను, ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు apt key డాక్యుమెంటేషన్, ఇట్ విల్ బి గివింగ్ సంథింగ్ కాల్డ్ URL. ఓకే, యాడ్ అన్ apt signing key, యూజ్ స్విచ్ ఎవర్ కీస్ అయితే URL. ఇక్కడ URL ఏ మెన్షన్ చేస్తున్నారో ఆ కీని యాడ్ చేసుకుంటుంది, అండ్ స్టేట్ వస్తే ప్రెసెంట్. ఓకే, అండ్ వాట్ ఇస్ ఇట్, URL, దిస్ ఇస్ ద గై, అండ్ స్టేట్ వచ్చేసరికి present. Okay, before this one, let me check one more thing. I want to verify, it also, let me close this. I want to verify whether this Jenkins master is having Jenkins installed or not. ఎలా చెక్ చేయండి? ఓకే, ఇంకా external IP colon 8080. 8. ఓకే, దట్స్ అ డైరెక్ట్ స్టెప్, కరెక్ట్. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ పబ్లిక్ IP తీసుకొని colon 8080.
అవ్వట్లేదు. పోనీ లోపలికి వెళ్తే సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ జెన్కిన్స్ అన్నారు అనుకోండి, రన్నింగ్ ఇది రన్నింగ్, లేకపోతే డెడ్ డెడ్, లేకపోతే కనిపించదు కూడా. సరే, దిస్ షుడ్ బి ఓపెనింగ్. అది నా ఫస్ట్ ప్రైమరీ రిక్వైర్మెంట్, ఎందుకంటే నా సర్వర్లో జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చేయాలి. అలాగని చెప్పిన ప్రతిసారి మాన్యువల్గా చేస్తానంటే వర్కౌట్ అవ్వదు. సో ఫస్ట్లీ ఐఎమ్ రైటింగ్ సంథింగ్ కాల్ ఇస్ కీ టు యాడ్. నెక్స్ట్ యూ టు యాడ్ జావా. ఓకే, జావా ఎలా ఇన్స్టాలేషన్ ఎలా ఎలా చేస్తారు? బేసికల్లీ ఐ క్యాన్ ఇన్స్టాల్ యూజింగ్ సంథింగ్ కాల్ ఏపీటీ, యాప్ మాడ్యూల్ కాబట్టి. యాప్ మాడ్యూల్ ఏం చెప్పొచ్చు మీరు? ఓకే, వాట్ ఇస్ ద నేమ్ ఐ వాంట్ టు గో విత్? Name. Okay, let me come back here. Mm, let me do one thing. Let me sudo apt update -y. Okay, sudo apt search jdk. ఇటు ఉంటుంది కదా మన డాక్యుమెంటేషన్ ఇది. ఓకే, ఓపెన్ చేయడానికి 17 అవసరం లేదు, 11 ఇన్స్టాల్ చేద్దాం, ఎందుకంటే 17 వీ నీడ్ టు ఇన్స్టాల్ ఫ్రమ్ డిఫరెంట్ వే. ఓపెన్ జేడీకే, ఓపెన్ జేడీకే, 1 second. I could have already documented this step somewhere. Shit. Not this one. 1 second. Repository, DevOps repo, installations, OpenJDK 17-JDK. What is mentioned here? Not this one. Let me close this one. OpenJDK hyphen. This one. Okay. So let me do one thing. I will be using app name వచ్చరికి maybe I want to go with OpenJDK -11 వెళ్తానండి. I don't want to go with 17. ఎందుకంటే 17 ఎందుకు వద్దు అనుకుంటున్నాను? నేను మళ్ళీ 17 ఇన్స్టాలేషన్ చేయాలి, ఇంకొక వేలు ఇన్స్టాలేషన్ చేస్తాను. వై? బికాస్ మన నా జెన్కిన్స్ రన్ చేయడానికి కావాల్సిన జావా ఇన్స్టాలేషన్ చేస్తాను ఇక్కడ. నా అప్లికేషన్ కావాల్సిన జావా మళ్ళీ రీఇన్స్టాలేషన్ చేసుకుంటాను. ఓకే, అండ్ దీని యొక్క స్టేట్ ఏంటి? ఇట్ షుడ్ బి ప్రెసెంట్. Okay, currently if I come back here, go back to this Ansible kadagi. Let me go back to Jenkins instance. Let me log in here. I'm having two things. One is adding Jenkins repository, installation Java, and next before I install Jenkins, there should be one repository which I need to add, right? This guy. Okay, so I'm installing Java and name. Before that, let me verify whether Java is installed here or not. Okay, Java hyphen version. Nothing is there. Java hyphen version. Nothing is there. Okay, fine. So by default Java installed అవ్వలేదండి ఇంకా, ఎందుకంటే ఇంకా ఈ ప్లేబుక్ రన్ చేయలేదు. If I run the playbook again, it will be installed. And before I install something, let me add Jenkins repo. Jenkins repo లేకపోతే it will not execute, right? So I'm adding the repository, and by default గా I might be using something called apt_repository. This is a module available అండి. ఓకే, మనం లాస్ట్ టైం కూడా చేసాం. ఇందులో ఏముంటాయి రిపాజిటరీలో? I think there should be two things. Ansible, examples. There is something called as add specified repositories. Okay, report ఉండాలి, state ఉండాలి. Okay, let me add these two. Repositories, report ఉండాలి. Another one is state. Okay, repo is something where I can get it from here. There is a documentation. This signed key. Okay, let me do one thing. Repo. Okay, and another one is this is a repository. And I make sure that this is present basically.
అండ్ ఇది ఇన్స్టాలేషన్ ఇది ఉంటేనే జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చేయగలమండి. లేకపోతే ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ జెన్కిన్స్ అన్నప్పుడు కానీ ఏదైనా సరే ఇట్ విల్ సే సార్ ఐఎమ్ అనేబుల్ టు ఇన్స్టాల్. ఓకే, ఫెయిల్ అవ్వచ్చు. సో నవ్ ఐమ్ హ్యావింగ్ జావా ఇన్స్టాల్డ్ అండ్ I want to install. Okay, let me remove this one. So currently I'm having my repository added, Jenkins repository. Sorry, this is not repository, this is key. Add Jenkins key, add Jenkins repository, install Java and install Jenkins. Okay, Jenkins ఎలా చెప్తే ఇన్స్టాలేషన్ చేయమని apt and I need to have the name and దాని యొక్క స్టేట్ ఏంటి. నేమ్ ఏముంటుందండి? నేమ్ షుడ్ బి సంథింగ్ కాల్డ్ జెన్కిన్స్ ఓన్లీ. And the state should be something called present. Okay. Now, Jenkins master, add key, add repo, install Java, installation. Okay. Maybe let me do one thing. Let me copy this once. Come back to here. Go to your Ansible node, vi1.yaml, vi1.yaml, save. Let me Ansible hyphen playbook hyphen I inventory 1.yaml. And how to check the syntax and syntax section ఎలాగ Ansible command? hyphen syntax check. Syntax hyphen check. Dry run ki Hyphen check. okay. Hyphen syntax hyphen check. Okay. And let me test the dry run as well. Okay. Jenkins master. This is a playbook. Gathering facts. Add Jenkins key. It's doing something, but man dry run చేసుకుంటున్నాం. Add repo. This is also done. I mean, done in the sense it's going to be done. Java installation. Okay. Installation Jenkins fail అయింది ఎందుకంటే బై డిఫాల్ట్గా ఇట్ సేస్ దట్ నో ప్యాకేజింగ్ అవైలబుల్. బట్ మనం ఇంకా ఈ రిపోర్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇట్స్ ఫెయిలింగ్ అండి. ఎప్పుడైతే మీరు చెక్ తీస్తారనుకోండి ఇట్ విల్ ఆటోమేటికలీ బి ఎగ్జిక్యూటింగ్ ఇట్. సో లెట్స్ డూ వన్ థింగ్ అండ్ కమ్ బ్యాక్ టు యువర్ జెన్కిన్స్ మాస్టర్ హియర్. జావా hyphen version, nothing is coming up, and Java version Java, sorry, hyphen version, nothing is there. Okay, now let me come back here. Let me remove that and let me enter. Install Jenkins. Okay, why is it taking this much of time? Maybe I could have written. Sorry, సర్వీస్ ని ఎనేబుల్ చేయాలని సర్వీస్ ఎనేబుల్ చేయాలి. చేద్దాం, ఇది అయిపోయిన తర్వాత చేద్దాం. Still in the Jenkins installation step, right? Once it is done, then we can enable the service. Okay, let me come back here and verify. Java hyphen version. Okay, OpenJDK 11 got installed. So playbook run అవుతుంది. System CTL status Jenkins. It's running. Install Jenkins is done. And we come back here, refresh the page.
Jenkins is getting installed. Okay. కాకపోతే it's a good practice to start the Jenkins అండి. Sometimes depending upon a script, it might not be started. So what we can do is name start Jenkins service. Okay. And service will be coming under service module. The name is Jenkins and the status should be ఏం చెప్పాలి, స్టార్టెడా ప్రెసెంటా అవైలబుల్ ఏంటి, వాట్ క్యాన్ బి కెప్ట్ హియర్? ఐ వాంట్ టు స్టార్ట్ జెన్కిన్స్. Started. స్టార్టెడ్, గుడ్. స్టార్టెడ్ అంటే స్టార్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ లెట్స్ ఎనేబుల్ దిమ్ యాజ్ వెల్. ఓకే, ఓకే, సో ఎనేబుల్ కూడా చేద్దాం. ఎనేబుల్ జెన్కిన్స్ డ్యూరింగ్ boot time. If any restart happen, I should be I'm making this available. And service, not capital, it should be Jenkins. And no, not service, not Jenkins, right? Let me cut this. Service should be having a name. Name should be having a service name. And enabled, enabled or enable. Enabled, it might be yes. Okay, so I think I'm trying to create a key repo, install Jenkins, install Java, and start Jenkins and enable Jenkins as well. Okay, now this will be done. That's okay. I mean, but the difference is already run out kabatti. Because next step ఏంటి, if I go back to Jenkins, it clearly says that, boss, I was able to start the Jenkins, but for that I need to have the initial key. ఇనిషియల్గా ఎక్కడ ఉంటుందండి, వార్లిబ్ జెన్కిన్స్లో సీక్రెట్లో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అని ఉంది. ఓకే, సో ద థింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ టు లాగిన్ టు ద క్లస్టర్. ఓకే, ఇక్కడ లాగిన్ అయ్యి, ఓకే, సూడో క్యాట్ స్లాష్ వార్ లిబ్ జెన్కిన్స్ సీక్రెట్స్ admin, what is it, initial password, right? Initial, what is it, Jenkins secrets initial admin password. Why is it not coming? Jenkins secrets permission denied. Okay. Var lib Jenkins secrets ఇనిషియల్ రిటర్న్ పాస్వర్డ్ ఇస్ ద ఫైల్ నేమ్. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తాను, కావాలనుకుంటే sudo cat var lib Jenkins in the secrets లో కూడా ఐ వాంట్ టు గో విత్ సంథింగ్ ఇనిషియల్ రిటర్న్ పాస్వర్డ్. సో నేను ఇలా వర్చువల్ మెషిన్లోకి వెళ్ళి లాగిన్ చేసుకుంటే ఈ వేరియబుల్ తెచ్చుకోవచ్చండి, దట్స్ ఓకే. బట్ ఐ డోంట్ వాంట్ టు గో టు ద వర్చువల్ మెషిన్ అగైన్, గెట్ ద డేటా అండ్ మేక్ ఇట్ కాపీ అండ్ ఆల్. అలా కాకుండా నా ప్లేబుక్ ఎప్పుడైతే రన్ చేస్తానో, ఈ ప్లేబుక్ రన్ అవుతున్నప్పుడు దిస్ ప్లేబుక్ షుడ్ బి క్యాపబుల్ ఇనఫ్ టు యాడ్ ద కీ, యాడ్ ద రిపాజిటరీ, ఇన్స్టాల్ జావా, ఇన్స్టాల్ జెన్కిన్స్, స్టార్ట్ జెన్కిన్స్, ఎనేబుల్ జెన్కిన్స్. ఓకే, ఇవన్నీ ఉండాలి. దీంతో పాటు దిస్ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి గెటింగ్ మీ ద ఇనిషియల్ పాస్వర్డ్ యాజ్ వెల్. ఇనిషియల్గా మనకున్న అడ్మిన్ పాస్వర్డ్ని కూడా తీసుకుని రావాలి. ఎలా చేసి అంటారు అది, ఆల్రెడీ ఒక వార్ లిబ్ జెన్కిన్స్ సీక్రెట్స్ అనే వాటిలో ఐఎమ్ హ్యావింగ్ ద ఇనిషియేటింగ్ పాస్వర్డ్, బట్ ఐ డోంట్ వాంట్ టు గో విత్ దిస్ అప్రోచ్ బై క్యాట్ కమాండ్ అండ్ ఆల్, బట్ ఐ వాంట్ ద ఆన్సిబుల్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ హియర్. ఎలా చేయొచ్చు? ఫస్ట్ క్వశ్చన్ అదే అందరికి. Yes, sure. ఫైల్ ఆపరేటర్ దేనికండి? Cat module లాగా ఏమన్నా క్యాట్ మాడ్యూల్ లాగా మేబీ.
చెప్పండి ఎలా రాయొచ్చు? నాకు జెన్కిన్స్లో ఆల్రెడీ డేటా ఉంది, ఆ డేటాని ప్రింట్ చేయాలి ఇక్కడ, అదే రిక్వైర్మెంట్. సో మేబీ ఎలా స్టార్ట్ చేసి నేను ఐ మైట్ బి స్టార్టింగ్ ఇన్ దిస్ వే. Sorry, I can start in this way. Even name, cat. Sorry. Cat. The initial admin పాస్వర్డ్. ఓకే, క్యాచ్ ఏమని చెప్పచ్చు. సో ఇప్పుడు ఏ మాడ్యూల్ రాస్తే బెటర్ అంటారు? వాట్ ఈస్ ద మాడ్యూల్ ఐ కెన్ రైట్? టెంప్లెట్. టెంప్లెట్ ఎందుకంటే మనం ఒక టెంప్లెట్ ఇచ్చేస్తే తీసుకుంటుంది, బట్ నాకు ఆల్రెడీ సర్వర్లో ఉన్నది కదా కావాలి. టెంప్లెట్ ఎందుకు యూజ్ అవుతుంది? హెల్ప్ఫుల్ బేసికలీ ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ సమ్ సార్ట్ డైనమిక్ వేరియబుల్స్ దెన్ ఐ కెన్ గో ఫర్ టెంప్లెట్, రైట్? కెన్ ఐ యూజ్ మేబీ షెల్ యూస్ చేయను? యా శివ షెల్ క్యాట్ కమాండ్ చేసేయచ్చు. లెట్ మీ కాపీ దిస్. ఇక్కడ ఏం చెప్తాను? ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సిబుల్ ఐ కెన్ రైట్ షెల్. ఏం చెప్తాను? ఓకే షెల్ డూ దిస్ కమాండ్. అంతేనా? ఓకే, ఒకసారి చెక్ చేద్దాం అండి. లెట్ మీ కాపీ దిస్. లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. rm minus rf 1.yaml. What is it? Not here, right? In under the Ansible. Rm minus rf. Now I'm writing vi 1.yaml. Let me save. Let me rerun it again. There is no change and already when I run అయిపోయి కాబట్టి నాకు ఏమీ అవసరం లేదు ఇవన్నీ. Start Jenkins server. What is it? It's saying supported parameters. Start Jenkins server. What went wrong? చెప్పండి, ఎర్రర్ ఏంటి? ఎర్రర్ చూసి ఎర్రర్ అని చెప్పండి నాకు. I'm getting some error over here. What can be the fix for that? Start Jenkins server. Change అయిపోయింది. False change అవ్వలేదు. Why? What is it throwing there? అన్సపోర్టెడ్ పారామీటర్స్. Mhm. Okay, and మాడ్యూల్ మనం రాసిన మాడ్యూల్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది సార్. where is it getting issue? Start Jenkins server ఇక్కడ కదా. ఇక్కడ ఏం చెప్తుంది? బాస్ నా దాంట్లో ఉన్న వేరే పారామీటర్స్ ఏంటి? స్కోప్, డీమన్ రోడ్, డీమన్ ఎగ్జిక్, ఎనేబుల్డ్, స్టేట్. మన అసలు స్టేటస్ రాసాం, అది స్టేట్. ఓకే, నా లెట్ మీ డూ 1.yaml. ఇక్కడ లెట్ మీ రైట్ స్టార్ట్ స్టేటస్. దిస్ ఇస్ రైట్ స్టేటస్ ఏనా? స్టార్ట్ జెన్కిన్స్ సర్వర్. ఓకే, and let me make it a state. Save. Now run it. Install Java, install Jenkins, start Jenkins, enable Jenkins, cat. ఓకే, ఏం వచ్చింది? అవుట్పుట్ వచ్చిందా నాకు? నాకు అవుట్పుట్ వచ్చిందా? నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి అసలు? ఇలాగా ఇలాగ ఒక పాస్వర్డ్ కావాలి నాకు. ఇక్కడ కదా, ఇక్కడ ఉంది కదా. ఇలా నాకు పాస్వర్డ్ కనిపించాలి. బట్ మనం ఏం చేసాం? ప్లేబుక్ రాసుకున్నాం, షెల్ కమాండ్ వాడాం, క్యాట్ అవుతుంది. తనేం చెప్తుంది? నేను క్యాచ్ చేసాను. ఎక్కడ చేసావు? ఎవరు కనిపిస్తుంది అది? సో ఏం చేయొచ్చు అంటారు?
ఇలా ఓకే అందరికి ఇంకా ఏం మార్చొచ్చుంటారా? దట్స్ అ క్వశ్చన్. చెప్పండి ఎలా చేయొచ్చు అంటారు దీన్ని? వేర్ ఇస్ మై ప్లే బుక్? మనం ఇది దీనికోసం మాట్లాడుకున్నాం కూడా యాన్సిబుల్లో. చూద్దాం. వేర్ ఇస్ యాన్సిబుల్ స్క్రిప్ట్స్? డెవాప్స్, జెన్కిన్స్, యాన్సిబుల్. ఓకే. Sir, we have to get that into a variable and echo that variable, sir. ఏంటండి? ఆ క్యాట్ చేస్తున్నప్పుడు వస్తుంది కదా సార్ అవుట్పుట్, దాన్ని ఒక వేరియబుల్ రాసుకుని ఎకో వేరియబుల్ అని పెడితే వస్తుంది కదా సార్. ఎకో వేరియబుల్ అంటే మళ్ళీ ఏమొస్తుంది? అది క్యాట్ అన్నా ఇదే కదా. థింగ్ ఏంటి, తను ఒక స్టెప్ చేయమని చెప్పాను, షెల్ ఆ స్టెప్ చేస్తుంది, బట్ ఆ స్టెప్ నాకు అవుట్పుట్ చూపించాలని నీడ్ లేదు కదా. ఎస్ సార్. ఇప్పుడు నేను చేయొచ్చు ఇన్ యాన్సిబుల్. ఇఫ్ యూ రిమెంబర్ దేర్ ఇస్ సంథింగ్. నేను ఏం చెప్తానంటే ఓకే ఇలాగే ఉంచుకో, ఇప్పుడు ఒకసారి షెల్కి వెళ్దాం. ఓకే, యాన్సిబుల్ షెల్ మాడ్యూల్ చూడండి. ఇఫ్ ఐ కమ్ బ్యాక్ హియర్, there should be something called as a register, not here. Second, debug కదండి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు నేను ఇక్కడ ఆన్సిబుల్లో బై డిఫాల్ట్ ఏం చెప్తాను నేను, షెల్ కనుక టిపికల్గా ఐ విల్ బి డిఫైనింగ్ వన్ వేరియబుల్ రిజిస్టర్. ఏంటో వేరియబుల్? ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ సేవ్ చేసుకో. నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇస్తాను నీకు. ఏంటో టాస్క్? డిస్ప్లే ద కాంటెంట్ ఇన్ ఇనిషియల్ admin password. Okay, what is that I can go with? I can go with something. Okay, ఇప్పుడు ఏం చెప్పొచ్చు, నాకు ఇందులో ఉంది, అది ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తాను? ఇందులో వేరియబుల్లో డేటా ఉంది, ఆ వేరియబుల్ ప్రింట్ చేయాలి. ఏ మాడ్యూల్ యూస్ చేసుకోవచ్చు నేను? సమ్వన్ టోల్డ్ మీ కరెక్ట్. రెడ్డి ఎం కరెక్ట్. చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్లో డేటా ప్రింట్ చేయాలి. వాట్ ఈస్ దట్ ఐ కెన్ గో విత్? కెన్ ఐ గో విత్ డీబగ్? డీబగ్ ఏం చెప్తుంది? వేరియబుల్స్ ఏంటి పాస్ చేయమని చెప్తుంది. వేరియబుల్ ఏంటండి? ఇనిషియల్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, ఎనేబుల్ చేయి, తర్వాత జెన్కిన్స్ పాస్వర్డ్ ఇటుకెళ్ళి క్యాచ్ చేసుకో, ఆటోమేటిక్గా వచ్చిన వేరియబుల్ని అవుట్పుట్గా సేవ్ చేసుకో, ఇన్పుట్ కింద సేవ్ చేసుకో, వాటిని ప్రింట్ చేయని చెప్తున్నాను. లెట్ మీ చెక్ ఇఫ్ దిస్ ఇస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నాట్. దిస్ ప్లే బుక్, దిస్ ఇస్ ఆన్సిబుల్. ఓకే, rm -rf 1.yaml, vim 1.yaml, save. Before I run this one, let me 1.yaml, let me do something called as a check. Start enable cat. ఓకే, if you see నాకు ఏం చెప్తుందంటే క్యాట్ అవుతుంది. క్యాట్ చేసి ఏం చెప్తుంది? ఇనిషియల్ డిస్ప్లే కాంటెంట్ ప్రింట్ అవుతుంది, పాస్వర్డ్. ఓకే, బట్ నాకు మొత్తం ప్రింట్ అయిపోతుంది కదా. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ యాక్చువల్ ఎగ్జిక్యూట్ ఇట్, లెట్ మీ రిమూవ్ చెక్. ఓకే, ఇప్పుడేం ఓకే, ఇఫ్ సి వాట్స్ ద పాస్వర్డ్? 5acb03, రైట్? 5acb03 ద పాస్వర్డ్. బట్ ఇదంతా ప్రింట్ అవుతుంది, నాకు ఎలా వద్దు. మేబీ ఏం చెప్దాం అంటే ఇనిషియల్ రిటర్న్ పాస్వర్డ్ లోపల std అవుట్ డాట్ లైన్స్ ప్రింట్ చేయి, అంటే ఇందులో ఇది ప్రింట్ చేయి. ఓకే, సో లెట్ మీ కాపీ దిస్, లెట్ మీ కమ్ బ్యాక్ హియర్, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ డాట్ స్టాండర్డ్ అవుట్ లైన్స్. ఓకే, నౌ okay, let me do one thing, let me modify the playbook here. Dot this guy, save. Now let me run this YAML.
this one. Let me copy this. So thing ఏంటి, now there is no need for me to go and directly log into the server, cat the data, copy that and all. నేను Ansible నుంచే జెన్కిన్స్ మాస్టర్లో ఉన్న అప్లికేషన్ లోపల ఉన్న అంటే ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్ని క్యాచ్ చేయగలుగుతున్నాను. నో థింగ్ ఈస్ బై దిస్ వే దిస్ వన్ దిస్ కంప్లీట్ YAML ఫైల్ విల్ బీ హెల్పింగ్ యూ టు సెట్ అప్ ద జెన్కిన్స్ మాస్టర్ అండి. అది కీ అవ్వచ్చు, రిపాజిటరీ అవ్వచ్చు, జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఇనిషియల్ అడ్మిన్ ఫైల్ క్యాచ్ చేయడం కూడా అవ్వచ్చు. Now thing is, the next step is I need to use this key, come back here, go to Jenkins, pass the key here, click on continue. Never. Okay, I want to go with install suggested plugins. అందరికి జెన్కిన్స్ పైప్లైన్స్ గుర్తున్నాయి, మర్చిపోయారా? Everyone. శివ. Okay. Let me give the name. Shiva. Okay. Fine. Save and continue. Okay. దీని అడ్వాంటేజ్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటి? ఇన్స్టెన్స్ వల్ల ఇప్పుడే మార్చాల్సిన నీడ్ లేదు. మనం జెన్కిన్స్లో జెన్కిన్స్ URL వల్ల ఏమైనా అవసరం, ఏమైనా మనకి యూస్ఫుల్నెస్ ఉందా? జెన్కిన్స్ URL ఇదే యాక్సెస్ అవుతుంది ఫ్యూచర్ లో కూడా. ఓకే, అంటే జెన్కిన్స్ URL పొరపాటు మారితే జెన్కిన్స్ అప్లికేషన్ రన్ అవుదా? స్టాప్ అండ్ Application స్టార్ట్ లో run పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది, అవునండి. నేను స్టాటిక్ ఇక్కడ ఐపీ update తీసుకున్నప్పుడు చేంజ్ అవుతుంది. అప్పుడు జెన్కిన్స్ లో ఈ ఐపీ అడ్రస్ అప్డేట్ అవుతుంది కదా. అవ్వదు. ఓకే, సో దానివల్ల జెన్కిన్స్ కి ఇష్యూ ఉందా? జెన్కిన్ కేసు ఉండదు. ఇది స్లేవ్స్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏజెంట్ జనరేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఒక URL లో ఫామ్ జనరేట్ అవుతుంది. అప్పుడు ఇదే ఐపీ యూజ్ చేసుకొని URL ఫ్రేమ్ అవుతుంది. అక్కడ ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు. జెన్కిన్స్ స్లేవ్కి వెళ్తున్నప్పుడు 100% మనం ప్రైవేట్ ఐపీస్ వాడతాం. సో థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఆటోమేషన్ చేస్తాం, జెన్కిన్స్ URL ప్లగ్ఇన్ కావాలనుకోండి, మీకు కొన్నిసార్లు కంకాటినేషన్ చేస్తాం. మేబీ సోనాకి వెళ్ళినప్పుడు అది ఎగ్జాంపుల్ చూద్దాం. కంకాటినేషన్ చేసుకోవచ్చు అనమాట, అంటే జెన్కిన్స్ URL పిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఏమైతే URL ఉందో దిస్ గై విల్ బి కమింగ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. సో అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది. సేవ్ అండ్ ఫినిష్. నౌ జెన్కిన్స్ ఇస్ రెడీ. ఓకే, బ్లాంక్ స్లేట్. ఇందులో ఎటువంటి టూల్స్ కానీ యూజర్స్ కానీ ప్లగ్ఇన్స్ కానీ ఏమీలో డిఫాల్ట్ ప్లగ్ఇన్స్ మాత్రమే ఉన్నాయి. నౌ ద నెక్స్ట్ స్టెప్ ఈస్, ఓకే జెన్కిన్స్ రెడీ అయింది. ఓకే, జెన్కిన్స్ రెడీ అవ్వడానికి మాస్టర్ రెడీ అయిందండి, మీతో కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఓకే జెన్కిన్స్ ఇన్స్టలేషన్ చేయాలి, తర్వాత జావా జెన్కిన్స్ ఇన్స్టలేషన్ చేసుకుంటున్నాం, క్యాట్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాం. నౌ దేర్ ఇస్ వన్ మోర్ రిక్వైర్మెంట్, లైక్ ఓకే ఐ నీడ్ టు హ్యావ్, ఫర్ ఎగ్జాంపుల్ మన జావా బేస్డ్ అప్లికేషన్స్ అనుకుందాం. చూడండి, మన జావా బేస్డ్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి, అలాగే నోడ్ అప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. అలాగే ఇందులో మనం చేయాల్సింది ఏంటి, మేవెన్ బిల్డ్ చేయాలి. ఓకే, మేబీ ఐ నీడ్ టు ఇంప్లిమెంట్ సంథింగ్ అనే డాకర్ ప్యాకేజెస్, ఎందుకంటే మన అప్లికేషన్స్ అనే డాకర్లో కూడా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. ద సిమిలర్ వే యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ క్యూబ్ కట్లు కూడా ఇన్స్టాలేషన్ అవ్వాలి, ఎందుకంటే క్యూబర్నెటిస్ కమాండ్స్ అని క్యూబ్ కట్లు రన్ చేస్తుంది. మేబీ ఐ వాంట్ టు హ్యావ్ హెల్మ్ కమాండ్స్ యాజ్ వెల్. ఇప్పుడు ఇవన్నీ కూడా రకరకాల ప్యాకేజెస్ అండి. ఇవన్నీ ఎక్కడ రన్ చేయాలి? మాస్టర్ రన్ చేస్తామా, లేకపోతే స్లేవ్ రన్ చేస్తామా? స్లేవ్ శివ. అందరూ మాస్టర్ రన్ చేసి చేయకూడదు. అంటే జనరల్ గా మనం స్లేవ్ నుంచి రన్ చేస్తాం కదా జాబ్స్. ఓకే, ఇప్పుడు దాని అడ్వాంటేజ్ ఏంటి నాకు? మాస్టర్ మీద బర్డెన్ ఉండదు. ఐ మీన్ ఓకే, ఇంకా సో ఇవన్నీ ఇందులో ఎన్ని స్లేవ్స్ మీద రన్ చేస్తారండి? హౌ మెనీ స్లేవ్స్ విల్ దిస్ బి రన్నింగ్ ఆన్?
క్వశ్చన్ చెప్పండి. అర్థం కాలేదు. ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా స్లేవ్ లో ఇన్స్టాలేషన్ చేయాలంటున్నారు. ఎన్ని స్లేవ్స్ మీద? If we are going for Docker means one slave is enough. If you're going for Docker, okay. Docker machine as a slave. And one Docker Jenkins. machine. No. The main intention of having Docker is to make sure we build a Docker image. మన తర్వాత డాకర్ బిల్డ్ చేయాలి కదండి. అందుకోసం డాకర్ అనే ప్యాకేజ్ కావాలి కదా. ఈ జావా బేస్డ్ ఇమేజ్ మిషన్స్ కూడా కెన్ బిల్డ్ ఇన్ Docker. అది మీరు డాకర్ బేసిక్ థింగ్ ఏంటి, జెన్కిన్స్ స్లేవ్ లో ఉన్న వాటిని డాకర్ చేద్దాం అంటున్నారు మీరు, అవునా? అంతేనా మీరు చెప్తుంది? ఓకే, నేను అంటుంది ఏంటి, నాకు మల్టిపుల్ ప్యాకేజెస్ అవసరం. ఓకే, ఇన్ని రకాల ప్యాకేజెస్ తెచ్చుకున్నాను నేను. ఈ ప్యాకేజెస్ అన్ని ఒక స్లేవ్లో రన్ చేస్తామా, మల్టిపుల్ స్లేవ్ రన్ చేస్తామా? ఓకే, సో థింగ్ ఏంటంటే కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఆర్కిటెక్చర్, ఎన్ని స్లేవ్స్ కావాలనేది. వై? బికాస్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ అప్లికేషన్స్ స్ప్లిట్ అక్రాస్ వేరియస్ జాబ్స్ అండ్ ఆల్, టిపికల్గా ఏం చేస్తాం మనం, మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఒక దాంట్లో ప్లేస్ చేసుకుంటారు. లేకపోతే ఓకే, జావా బేస్డ్ అప్లికేషన్ పలానా ఏజెంట్ వాడుకోండి, నోడ్ బేస్డ్ అప్లికేషన్ పలానా ఏజెంట్ వాడుకోండి. విల్ బి సెగ్రిగేటింగ్ ద ప్యాకేజెస్ డిపెండింగ్ అపాన్ ద స్లేవ్ నేమ్స్, ఓకే, అంటే ఏజెంట్ నేమ్స్. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, నా అప్లికేషన్స్లో ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ ఇన్స్టాలేషన్ ఎవరు చేస్తారు ఇప్పుడు అంటే, బేసికల్లీ ఆల్ ది సాఫ్ట్వేర్స్ వీ కెన్ ఇన్స్టాల్ ఆన్ ఎ స్లేవ్. ఏంటి స్లేవ్? ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ ఎ స్లేవ్ హియర్. వెరీ స్లేవ్ నా మెషిన్స్ ఆల్రెడీ జెన్కిన్స్ లో క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ స్లేవ్ మెషిన్ మీద నాకు కావాల్సిన ప్యాకేజెస్ ఇవన్నీ కూడా ఇన్స్టాలేషన్ చేసుకుంటూ వెళ్తాను. ఎలా రన్ చేస్తాను అంటే, మేబీ ఎలాగైతే మనం ప్లే బుక్ రన్ చేసామో, అంటే ఈ మాస్టర్ జెన్కిన్స్ మాస్టర్ రన్ చేసుకున్నామో, ఐ మైట్ బి క్రియేటింగ్ వన్ మోర్ ప్లే బుక్ కాల్డ్ ఎస్ జెన్కిన్స్ slave what is it I wrote Jenkins slave setup hyphen ansible.yaml. ఇప్పుడు ఏం చెప్తుంది ఈ ఫైల్? ఓకే, ఫస్ట్ ఫైల్ మీరు ఏం చేస్తారు, ఓన్లీ జెన్కిన్స్ మాస్టర్ కోసం రాసుకున్నారు. నా దిస్ వన్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ జెన్కిన్స్ స్లేవ్. ఈ జెన్కిన్స్ స్లేవ్ ఏమేమి రన్ చేద్దాం మనం అంటే, మేబీ ఐ వాంట్ టు రన్ సంథింగ్ కాల్డ్ అస్ జావా కావాలి, నాకు మేవెన్ కావాలి, వాంట్ హ్యాడ్ డాకర్. డాకర్ తర్వాత రన్ చేద్దానండి. సో ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ మీ క్రియేట్ వన్ ప్లే బుక్ హైఫన్ hosts. What's the host name I want to go with? I need to check in the inventory. What is my host file? Inventory, cat inventory, Jenkins hyphen slave. And ఈ slave ఒక్కదాని మీద రన్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ Jenkins slave. Okay, next become true. What is it next? Next, I need to make sure as is repository, let me have some task configured here. In the రాద్దాం. First, maybe name, update the Ubuntu repo. ఇందుకే మనం మల్టిపుల్ థింగ్స్ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇట్స్ బెటర్ టు హ్యావ్ ద అప్డేట్ రిపో. నెక్స్ట్, ఐ మైట్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ జావా షుడ్ బి ఇన్స్టాల్డ్. ఓకే, జావా షుడ్ బి ఇన్స్టాల్డ్. ఇక్కడ స్లేవ్స్లో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటండి, స్లేవ్స్లో మ్యాండేటరీగా ఉండాల్సింది ఏంటి? ఇది లేకుండా స్లేవ్ క్రియేట్ చేయలేమని చెప్పేది ఏంటి? జెన్కిన్స్ మాస్టర్లో జావా ఉండాలి, స్లేవ్లో ఉండాలి, అవసరం లేదా? షూరా? లేకపోతే అవుదా? నేను అడుగుతానండి, అవుతా. ఇది మాస్టర్కి అయితే అవ్వాలి, స్లేవ్ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఎస్, నో. ఇప్పుడు నేను ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసి చేయకూడదా చెప్పండి? ఇవన్నీ ఇక్కడ యాడ్ చేస్తే కరెక్టా కాదా?
అందరూ అండి, ఈజ్ ఇట్ కరెక్ట్? Jenkins no need to install, right? In Slave. Jenkins అవసరం service. లేదు ఎగ్జాక్ట్లీ. Those Jenkins. two and are not required. దీస్ ఆర్ నాట్ Java up to రిక్వైర్డ్. Java. జెన్కిన్స్ అక్కర్లేదు. Java. ఇది కూడా అవసరం లేదు, అవునా? చెప్తాను. జెన్కిన్స్ ఇన్స్టాల్ జావా కావాలి నాకు. ఇందాక రాసుకుని సరిపోతుంది స్టేట్ ప్రెసెంట్. ఇప్పుడు ఏం చెప్తా ఇంకా, ఇది ఆల్రెడీ రాస్తాం కదా, దట్స్ ఫైన్. నా ఇన్స్టాల్ జావా నీడెడ్ ఫర్ స్లేవ్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాను, ఐ నీడ్ టు వాట్ ఎల్స్, ఐ నీడ్ టు హ్యావ్ మేవన్, రైట్? ఓకే, మేవన్ ప్యాకేజ్ ఇది కావాలి నాకు. ఓకే, ఫస్ట్ లెట్ మీ అప్డేట్ ది రిపాజిటరీ. ఫర్ దాట్ ఐ కెన్ యూస్ సంథింగ్ apt. Apt, okay, and what's it, how I can do that, and there will be something called as update cache or something. Okay, one second. Ansible apt module. Ikkada there should be something on update underscore cache. This is a boolean, right? True or false. Okay, let me copy this. Update underscore cache is true, and there should be one more thing for valid time, valid underscore time, cache valid time. Okay, ఇంత టైం వరకు మళ్ళీ అప్డేట్ అవసరం లేదు. ఓకే, దీస్ అప్డేట్ ద Ubuntu repository. Next, install Java needed for the slave. Next, I need to download the Maven. Let's assume మేబీ మన అప్లికేషన్స్ అన్నీ కూడా జావాలో బిల్డ్ అవుతున్నాయి. అండ్ ఫర్ ఎవ్రీ అప్లికేషన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ మేవెన్ సెటప్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాం మనం ఆల్రెడీ డౌన్లోడ్ ప్యాకేజెస్ డెవాప్స్ రిపో. ఓకే, దేర్ షుడ్ బి సంథింగ్ కాల్డ్ ఇన్స్టలేషన్స్. ఇక ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్, చూడండి, if you see, I can have something called OpenJDK and Maven 3.8.8. This is for Ubuntu, right? ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను, నాకు ఈ ప్యాకేజ్ డౌన్లోడ్ అవ్వాలి. ఎందుకంటే ఐ వాంట్ టు హ్యావ్ మల్టిపుల్ మేవన్ వర్షన్స్ డిపెండింగ్ అపాన్ మై రిక్వైర్మెంట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటండి, ఒక అప్లికేషన్ నేమ్ వచ్చి ఓకే షూర్ మాకు 3.8.8 జావా కావాలి, మాకు OpenJDK 17 కావాలి. ఓకే, మేబీ సమ్ అదర్ టీమ్ కమ్ అప్ అండ్ సే దట్ ఓకే ఐ వాంట్ టు హ్యావ్ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ జావా యాజ్ వెల్. సో బేసిక్గా ఏం చేయొచ్చు, నేను ఐ నీడ్ టు get this line modified into something called Ansible, right? సో ఇప్పుడు ఏం చెప్తానంటే, ఫస్ట్ మేవెన్ ప్యాకేజ్ చెప్పే బదులు ఐ కెన్ రైట్ సంథింగ్ కాల్డ్ as download Maven packages or package. Okay, next, what is the module that I can go with? Ansible get URL. There should be one thing like this, downloadable get URL ఏం చెప్తుంది. ఇది గో టు ఎగ్జాంపుల్, Ansible ఎగ్జాంపుల్ పేరు అనుకోండి, మ్యాక్సిమం దొరికేస్తుంది మీకు. ఓకే, URL అంటే డెస్టినేషన్ ఏంటి. ఓకే, లెట్ మీ URL అంటే డెస్టినేషన్ ఏంటి, get URL అనేది మాడ్యూల్ యొక్క నేమ్. లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ఓకే, ఐ విల్ బి హ్యావింగ్ get URL, వాట్ ఇస్ ద నేమ్ అండ్ వాట్ ఈస్ ద డెస్టినేషన్ కావాలి కదా మనకి. నేమ్ ఏంటండి, ఐ విల్ బి గోయింగ్ విత్ 3.8.8. బిఫోర్ యూ డూ ఆల్ దీస్ స్టెప్స్ ఇన్ ఆటోమేటెడ్ వే, ట్రై టు అట్లీస్ట్ డౌన్లోడ్ ద వన్స్ మాన్యువల్. అండ్ మన చాలా అయిపోయింది కాబట్టి ఒక పని చేద్దాంటే సిడి ఆర్ ఎంకేడిఆర్ రిమూవ్, ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుందాం, మొత్తం రిమూవ్ చేద్దాం. ఇక డబ్ల్యూగెట్ అని చెప్పి దీన్ని డౌన్లోడ్ చేద్దాం. ఇవి డౌన్లోడెడ్ అండ్ విసి ఐ వాజ్ ఏబుల్ టు డౌన్లోడ్ దిస్ ఫైల్. సో మీనింగ్ ఏంటి, ఆ లింక్ పనిచేస్తుంది. ఓకే, దీస్ ద యూఆర్ఎల్, సారీ దీస్ ద నేమ్ ఏనా, ఐ థింక్ ఇట్స్ నాట్ నేమ్, రైట్? డెస్టినేషన్ సోర్స్. URL directly. URL, correct. Okay. It should be URL and URL should be this guy. And destination ఎక్కడ ఉండాలండి, టిపికల్ మనం వాడుతున్న డెస్టినేషన్ ఏంటి, ఎవ్రీ టైమ్ విల్ బి గోయింగ్ అండ్ సీడింగ్ ఇంటూ OPT ఫోల్డర్. ఓకే, డెస్టినేషన్ విల్ బి /OPT. ఓకే, సో థింగ్ ఏంటి, ఐ షుడ్ బి డౌన్లోడింగ్ దిస్ ప్యాకేజ్ అండ్ కీపింగ్ దెమ్ ఇంటూ OPT ఫోల్డర్. ఎక్కడండి, ఏ నోడ్ రన్ అవ్వాలి ఇది? ఈ OPT ఫోల్డర్ ఈ మేవెన్ డౌన్లోడ్ ప్యాకేజర్ ఏ నోడ్లో ఉండాలి? OPT ఫోల్డర్లో జెన్కిన్స్ మాస్టరా, స్లేవా, ఆన్సిబుల్లా ఏంటి? స్లేవ్. It will be slave. Okay, now come back here, just to verify this Jenkins master. Let me log into Jenkins slave.
authorize. Okay. ls -la slash opt. Nothing is there. Okay. No, that's fine. So I'm downloading the Maven package. Let me maximize this into this location. Next in చెప్పాలండి, this will be tar file, right? I need to make sure name. mm, what is the file that you go with? So next I'll be using tar command. Okay. ఇప్పుడు ఏం చెప్తాను? Name. um, extract the Maven, extracting Maven package. Okay. What would be the module? Module ఏంటి అర్థం? ఓకే. ఇంకా డైరెక్ట్ ఆర్కేమైనా వాడడం వెరిఫై చేయాలి. ఆర్కే అనార్కే విల్ బి సమ్ మాడ్యూల్ సరే అనార్కే. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మాడ్యూల్ లేని టైంలోనే షెల్ అని కమాండ్ రాసుకుంటారండి. మాడ్యూల్ ఉంది అంటే మాత్రం షెల్ ప్రిఫరబుల్ కాదు. ఓకే. సో వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ గెట్ దిస్ మాడ్యూల్ unarchive module ansible, go back here. Okay, there will be some, go to example, and I should be having something called as unarchive చేయాలి, source and destination ఏంటి. Okay, this is the module. Come back here, unarchive. What is it? I should be having source. Source ఏంటండి? స్లాష్ ఓపీటీ స్లాష్ పాత్ నేమ్ తార్ నేమ్. Okay. Okay. Next, destination should be స్లాష్ ఓపీటీ స్లాష్ అపాచీ మనం ఏం పేరు అవసరం లేదండి. ఎందుకు అంత, ఎందుకంటే ఓపెన్ అన్ఆర్కైవ్ చేసాక మనకి ఏదో ఒక నేమ్ వస్తుంది కదా, మనకు సంబంధం లేదు నేమ్ ఏంటండి. Okay. So thing is name, extracting an archive, source and destination, and an archive. Yeah. This is a remote source. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మన దాంట్లో కాదుగా చేస్తుంది. ఇట్ ఈస్ ఇన్ అ డిఫరెంట్ మెషిన్. దిస్ యాన్సిబుల్ కంట్రోల్ ఇస్ డిఫరెంట్ అండ్ ద యాన్సిబుల్ ప్లే బుక్ మన ఇక్కడ రన్ అవుతుంది కాబట్టి ఐ నీడ్ టు అన్ఆర్కైవ్ అట్ రిమోట్ సోర్స్. ఓకే. సో నవ్ ఐఎమ్ హ్యావింగ్ మేవెన్ అండ్ వాట్ యు కాల్ ద Maven downloaded and Maven package extracted. Okay, ఒకసారి రన్ చేద్దాం బిఫోర్ ఐ గో బ్యాక్ టు ద నెక్స్ట్ స్టెప్స్. లెట్ మీ కమ్ బ్యాక్ హియర్, Jenkins master, this Ansible, vi slave.yaml, save. Okay, Ansible hyphen playbook hyphen inventory. ఓకే, ఇక్కడ లేదు కదండి. డాట్ స్లాష్ ఇన్వెంటరీ slave.yaml hyphen syntax hyphen check slave.yaml. Okay, next hyphen check. ఓకే, ఇది అవ్వలేదు. యా, దట్స్ ఫైన్. సో ఇంకా రన్నింగ్ ఎగ్జిక్యూట్ చేయలేదు కదా. నెక్స్ట్ లెట్ మీ రిమూవ్ దిస్ వన్ అండ్ దిస్ ఇస్ ద స్లేవ్. కరెంట్లీ నథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఓపీటీ ఫోల్డర్. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. వై డబ్ల్యూగేట్ యాడ్ చేసాం శివ మన URL లో. ఇక్కడ అంటే అక్కడ అదే చూపించింది. ఓకే, కరెక్ట్. మిగతా అందరూ ఫాలో అవుతున్నారు లేదా? ఎస్, నో? వై డోంట్ సీ గ్యాదర్ ఫ్యాక్ట్స్ టాస్క్ టుడే? ఏంటి అర్థం కాలేదండి. గ్యాదర్ ఫ్యాక్ట్స్ ఏంటి? జనా
if your answer question is this one, you're already gathering the facts. And okay, download Maven package, extracting Maven the package. Okay, now let me come back here to Jenkins slave ls-la /opt. Perfect. I'm having Apache Maven 3.8.8. Right. Now let me come back here and let me write for the rest one. ఇంకేం కావాలి నాకు Maven వచ్చింది. I need to install Java. Java అంటే ఇందాక ఇన్స్టాలేషన్ చేసామండి, బట్ దట్ జావా ఈ స్పెసిఫిక్ టు ద జెన్కిన్స్ స్లేవ్ మాత్రమే. బట్ నాకు కావాల్సిన జావా ఏంటి? I need to have this Java installed. Where is it? Where is it? This guy. OpenJDK tar.gz. Same story మళ్ళీ నేమ్. Download Java package. Get URL. URL is this guy. And destination should be /opt. What next? I need to extract this one. Same. ఇదే కదా. Extracting Maven package బదులు extracting Java package. Next, what is it? Unarchive typos ఇప్పుడే చెప్పండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది అవుతుంది. Source is /opt/ this guy. Okay, and the destination should be /opt, and remote source is yes. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసాం మనం? ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయింది. ఓకే, it extract this way. Next we are moving this one, right? We are trying to move this one. Okay, now next is name, move to JDK 17. ఈ ఫార్మాట్ లో మూవ్ చేయాలి. ఓకే, JDK 17 ఎక్కడండి? లేదు, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు బేసికల్లీ ఇట్ విల్ బి ఎక్స్ట్రాక్టింగ్ దిస్ ఫార్మాట్. అందులో జార్ వార్ ఏమైంది తీయటం దాంతో ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. మీకు అంటే వదిలేచ్చు కాదు, మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే మనం ఆల్రెడీ జెన్కిన్స్ పైప్ లైన్ రాస్తున్నప్పుడు మనం టూల్ సెక్షన్ డిఫైన్ చేసుకుంటాం కదా, అందుకోసం. ఇక్కడ కావాలంటే మనకు కావాల్సిన నార్మల్ కమాండ్ కాబట్టి ఐ కెన్ గో విత్ కమాండ్. ఓకే, కమాండ్ ఏం చెప్తుంది? ఈ కమాండ్ రాసుకుంటానండి. ఓకే, వాట్ ఇస్ ఇట్? మూవ్ /opt ఫోల్డర్లో 1702 నుంచి ఇది కావాలి నాకు. ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎనీ టెక్నాలజీ మాన్యువల్ కమాండ్ ప్లేస్ ఎ క్రిటికల్ రోల్స్ అండి. ఓకే, ఇక్కడ లెట్ మీ కాపీ దిస్. లెట్ మీ కమ్ శివ బ్యాక్. మూవ్ కమాండ్ లో స్లాష్ ఫస్ట్ ఏంటండి? మూవ్ కమాండ్ ఫస్ట్ పార్ట్ కమాండ్ పార్ట్ /opt/. Okay. This is Jenkins slave, not here. If you say I'm only having ls, not here. ls-la /opt. I'm having only one. Let me come back to my Ansible. rm - rf slave.yaml, vim slave.yaml. Okay, next let me run this. Okay, move to this one and where is it? Am I having JDK? bin. ఓకే, ఫైన్. సో ఏమైంది? జెన్కిన్స్లో నాకు కావాల్సిన స్లేవ్ కావాల్సిన జావా రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నాకు కావాల్సిన మేవెన్, నాకు కావాల్సిన జావా రన్ అవుతుంది. మేబీ నోడ్ కూడా కావాలి, బట్ ఇప్పుడు మనం డిప్లాయ్ చేస్తుంది మైక్రో సర్వీస్ ఫస్ట్ కాబట్టి లెట్స్ గో విత్ దిస్ వన్. లేటర్ వెన్ వీ డిప్లాయ్ టు నోడ్ అప్లికేషన్ లెట్స్ యూ ద సేమ్ ప్లే బుక్. ఇంకా ఇందులో చాలా యాడ్ చేయాలండి. ఇప్పుడు దాకా మనం రాసిన స్లేవ్లు ఇవే. గోయింగ్ ఫార్వర్డ్ నేను రన్ చేయాలి స్లేవ్లో, ఇంకా నోడ్ యాడ్ చేసుకోవాలి, డాకర్ యాడ్ చేసుకోవాలి, క్యూబ్ కట్లు రన్ చేసుకోవాలి. Maybe I need to run something called as Helm charts as well. Okay, ఇవన్నీ కూడా తర్వాత యాడ్ చేద్దాం. ఇప్పుడు అవసరం లేదు మనకి. నీడ్ టు యాడ్
Fine. So now I'm having a slave configure. Okay. But ఇప్పుడు నేను జెన్కిన్స్ జాబ్ రన్ చేస్తాను అనుకోండి, వేర్ విల్ దిస్ జాబ్ బి రన్నింగ్ ఆన్? లెట్స్ అజ్యూమ్ న్యూ ఐటమ్, ఫస్ట్ జాబ్, ఫ్రీ స్టైల్ జాబ్. టెస్టింగ్ కోసం ఫ్రీ షెల్ రాస్తానండి, నేనేం ఫ్రీ షెల్ జాబ్ ఎగ్జిక్యూట్ చేయను. ఎగ్జిక్యూట్ షెల్, పోస్ట్ నేమ్ -i, సేవ్, బిల్డ్ నౌ. And if you see the output, 10.182.0.34, 10.182.0.34 జెన్కిన్స్ మాస్టర్ యొక్క అవుట్పుట్ అండి, అంటే ఇంటర్నల్ వేరియబుల్. నాకు అలా వద్దు. ఐ వాంట్ టు గో అండ్ హ్యావ్ మై జాబ్ రన్నింగ్ ఆన్ సంథింగ్ జెన్కిన్స్ స్లేవ్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి నేను? వాట్ ఈస్ ద స్టెప్ ఐ నీడ్ టు పర్ఫామ్ నౌ? ఐఎమ్ హ్యావింగ్ జెన్కిన్స్ మాస్టర్, ఐఎమ్ హ్యావింగ్ జెన్కిన్స్ స్లేవ్ with all my packages installed. What is the next step? క్రియేట్ నోడ్. Create node. ఆల్రెడీ ఉంది కదా నోడ్. స్లేవ్ ని యాడ్ చేసుకోవాలి సార్ మస్ట్. మాస్టర్ స్లేవ్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఓకే, ఎలా చేద్దాం? ఎలా చేయాలి? జెన్కిన్స్ స్లేవ్ చేస్తున్నాడు. జెన్కిన్స్ లో సెట్టింగ్స్ లో మేనేజ్ జెన్కిన్స్. Notes. నోట్స్. One second. There should be one new option. Notes. Add a new node. What's it? Let's keep it Maven slave. ఓకే, పర్మనెంట్. మేవెన్ కాకుండా కేట్ స్లేవ్ పెట్టుకుందాం. అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇదే స్లేవ్ ఇస్తుంది అన్నిటికి. కేట్ స్లేవ్ క్రియేట్. ఇప్పుడు దిస్ ఇస్ ఫైన్. ఓకే, జనరల్ ఏం పెట్టుకుంటారు? దిస్ స్లేవ్ హ్యాస్ జావా 17, మేవెన్ 3.8.8 ఇన్స్టాల్ ఇన్ ఇట్. ఓకే, ఎగ్జిక్యూట్ ఇస్ 1. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాలి? రిమోట్ రూట్ డైరెక్టరీ. దీని మీనింగ్ ఏంటండి? ఏ డైరెక్టరీ ఇవ్వాలి ఇక్కడ? వాట్ ఈస్ ద To create సారీ one directory we have to create in slave mission. So Okay. whatever the jobs we configuring under that slave, that job files and all will store on that. ఎక్సలెంట్, కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ ఐ నీడ్ టు డు? So you have to create one directory in slave. ఇక్కడికి వెళ్ళి వేర్ ఆర్ మై PWD MKDAR జెన్కిన్స్ అని ఫాలో చేయొచ్చు, అంతేనా? బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ వే. అగైన్ ఇట్స్ ఎ మాన్యువల్ వర్క్. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ టు ప్లే బుక్. మీకు అర్థమైతే ఇప్పుడు ఒక్కసారి నేను ప్లే బుక్ రన్ చేశాను అనుకోండి, మీరు చాలా డేస్ నుంచి చేస్తారు మాన్యువల్ వర్క్ అంతా ఆటోమేట్ అయిపోయింది. ఓకే, సో అందుకే మ్యాక్స్ ఇప్పుడు ఆటోమేషన్ అమ్ముతారు కంపెనీస్. ఇప్పుడు ఏం చేద్దాం? క్రియేట్ /home/ మన యూజర్ ఎవరండి? ఈ స్కై. మీరు కాంటే వేరియబుల్ పెట్టుకోవచ్చు అండి. ఇది వేరియబుల్ డిఫైన్ చేసుకొని వేరియబుల్స్ కాల్ చేసుకోవచ్చు. దిస్ స్కై. అండ్ ఇక్కడ ఏం చేద్దాం? మనం జెన్కిన్స్ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఇది నాకు కావాల్సిన రిక్వైర్మెంట్. ఓకే, నౌ వాట్ క్యాన్ బి డన్ హియర్? ఏం చేద్దాం ఇప్పుడు? ఏ మాడ్యూల్ రాద్దాం? SSH. సారీ షెల్ సారీ అది షెల్. ఓకే, ఇంకేం రాయచ్చా? Can use command also. ఓకే, కమాండ్ షెల్ ఆల్మోస్ట్ ఏమండి మనం లాస్ట్ అనుకున్నట్టు కొన్ని ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ అవ్వవు. బట్ ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్ నేటివ్ మాడ్యూల్ లేకపోతేనే వాడతా. మేబీ కెన్ ఐ యూజ్ దిస్ మాడ్యూల్ ఆన్సిబుల్ ఫైల్ మాడ్యూల్ బై ఎనీ ఛాన్స్? చేయొచ్చా? చెప్పండి, రాయచ్చా రాయకూడదా? Let me go back here. Ansible file. Can we find an example? Can we find an example
If you see here, create a Yeah, directory if it Shiva. doesn't exist. Okay. So I'll be using file module. File. ఏం చెప్పాలి తనకి ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే పాత్ ఎక్కడ క్రియేట్ చేయమంటారు. ఓకే, పాత్ ఏంటి పాత్ ఇక్కడ క్రియేట్ చేయి. నెక్స్ట్ ఏం చెప్దాం, స్టేట్ షుడ్ బి డైరెక్టరీ. అండ్ ద మోడ్ షుడ్ బి దిస్ యాక్సెస్ మోడ్స్ అండి. ఓకే, మనకు కావాలంటే ఇంకేం చెప్పొచ్చు ఇందులో, మేబీ ఐ కెన్ మెన్షన్ ద ఓనర్ యాజ్ వెల్. మళ్ళీ మనకి ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం ఐ విల్ మెన్షన్ ద ఓనర్ అండ్ ఐ విల్ మెన్షన్ ద గ్రూప్ యాజ్ వెల్. ఇది కూడా మెన్షన్ చేసుకుంటాం. ఓకే, సో నౌ ఐఎమ్ హ్యావింగ్ the slave directory also been created from this Ansible playbook itself. నేను మాన్యువల్గా చేయను. ఓకే, లెట్ మీ కాపీ దిస్ నౌ. లెట్ మీ కమ్ బ్యాక్. లెట్ మీ గో బ్యాక్ టు స్లేవ్, సారీ Ansible, rm-r of Ansible, sorry slave 1, vim slave.yaml, insert save paste. Okay, currently if I go back to slave, if you see ls-la నాకు ఓకే ls చేద్దాం. ls ఐఎమ్ హ్యావింగ్ నథింగ్ అండి, ఏ ఫోల్డర్స్ లేవు. ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ మీ రీరన్ ఇట్ స్లేవ్. Okay, extracting Java. Where it got installed? Creating home directory. ఇక్కడ చెక్ చేయాలి ls. This guy. And if you see ls hyphen la, this Jenkins is having the same user and group. Okay, ఇప్పుడు ఏం చెప్తాను నేను, okay, I will be informing that this guy will be acting as a home directory for all the jobs going forward. This one. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి ఈ లేబుల్ డిఫరెన్స్ ఏంటండి, ఈ నోడ్కి ఈ లేబుల్కి ఏది ఇంపార్టెంట్? లేబుల్ ఓన్లీ ఇంపార్టెంట్. లేబుల్ ఇంపార్టెంట్. ఎందుకు, ఎక్కడ ఇంపార్టెంట్ మనకు లేబుల్ అంటే? వాట్స్ ద కమాండ్ ఫర్ దట్? పైప్లైన్ ఏజెంట్ లేబుల్. ఇక్కడ ఏమైతే నేమ్ రాస్తారో దట్ నేమ్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ హియర్ అండి. దిస్ జస్ట్ అ నోడ్ నేమ్ మాత్రమే, స్లేవ్ నేమ్ ఇది. దిస్ ఇస్ ద లేబుల్ దట్ షుడ్ బి పాస్డ్ హియర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కానీ తప్పు రాశారంటే మాత్రం మీ జాబ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఏం చేద్దాం, లెట్ మీ గివ్ ద సేమ్ నేమ్. దిస్ ఇస్ ఫైన్. లాంచ్ మెథడ్. ఓకే, what is the host? Where is the host? Jenkins slave. ఓకే, క్రెడెన్షియల్స్ చెప్పండి. ఇప్పుడు ఏం పంపిద్దాం క్రెడెన్షియల్స్? కీస్ క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. కీస్ క్రియేట్ చేద్దామా? ఆడు ఉన్న కీస్ ఆల్రెడీ ఇక్కడ కీ ఉంది కదండి, క్యాట్ ఎస్హెచ్ కీ. ఇది ప్రైవేట్ కీ. మన ప్రైవేట్ కీ పాస్ చేయాలి, పబ్లిక్ కీ పాస్ చేయాలా? లెట్ మీ యాడ్ ఏ కీ ఫస్ట్. స్కోప్ ఓకే. యూజర్ నేమ్ ఏంటి? యూజర్ నేమ్ ఇస్ దిస్ గై. ఓకే, అండ్ లెట్ మీ యాడ్ సీక్రెట్ యూజర్ నేమ్ ప్రైవేట్ కీ. ఓకే, ఐడి one second. Username is this guy. I want to enter the private key directly. Add the private key. What's the private key? Let me zoom out. Zoom out. Let me add the private key. Okay. అండ్ ఐడి డిస్క్రిప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్స్ ఐడి కానీ డిస్క్రిప్షన్ కానీ ఎంటర్ చేయడం మర్చిపోయారు అనుకోండి, మీకు ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయిపోద్ది. తర్వాత ఎప్పుడు మీరు కాల్ చేస్తున్నప్పుడు
ఇలాంటి ర్యాండమ్ నెంబర్స్ చాలా ఉన్నాయనుకోండి, ఇట్ డజంట్ గివ్ ఎ క్లియర్ ఇండికేషన్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ క్రెడెన్షియల్ ఫైల్ దట్ యూ హ్యావ్ బిన్ క్రియేటెడ్ ఆన్. మనం ఎందుకు చేసాం? ఓకే, ఇక్కడ నోడ్ i27 అండర్స్కోర్ SSH అండర్స్కోర్ keys. Okay, that means it is the same thing. Now username, password, add this guy. Okay. Okay. Keep this node as possible. In non-variables option, let me save this. And get me go back to Kate slave. Go and verify the log. Agent successfully connected and online. Okay. Meaning my Jenkins master was successfully able to talk to slave. ఎలా వెరిఫై చేద్దాం? Let me create one more job. Slave job. Freestyle job. Build steps. Execute shell. Post name -i. Okay. And now ఇప్పుడు ఏం చెప్పాలండి? ఎక్కడ రాయొచ్చుది? Where is the argument that you need to pass on? మనం చెప్పాలి పలానా స్లేవ్ లో రన్ చేయమని చెప్పి. Kate slave. Okay. Now let me save this. If I run this one, the output should be 10.1.0.33 ఉండాలన్న. Okay, it's already executed. 10.1.0.33. క్లియర్? సో ఏం మీనింగ్ ఏంటి? ఇక మీద మీరు ఏది రన్ చేసుకున్నా సరే, ఎవ్రీ జాబ్ ఆర్ ఎవ్రీ microservice that you execute will be or should be configured in a way that they should be executing on an agent with a label called as K8-slave. Clear? ఇక్కడ దాకా sure. అందరికి ఎనీ క్వశ్చన్స్? ఇప్పుడు నుంచి ఉంటుంది అసలు పిక్చర్ అంతా, ఎందుకంటే పైప్ లైన్స్ రాయాలి. దిస్ ఇస్ ఇన్ఫ్రా, వన్ టైమ్ యాక్టివిటీ. ఒకసారి చేసింది మీరు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు డీకమిషన్ చేస్తే కానీ మానరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఓకే ఫైన్, టుడే మార్నింగ్ ఆఫ్టర్ మై Kubernetes demo session, from morning around 10:15 AM till 1:30 or 2 PM. ఓకే, నేను చేసిన పని ఏంటి అంటే ఆఫీస్లో, ఆఫీస్ టాస్క్లో వీఆర్ హ్యావింగ్ డీకమిషనింగ్ టాస్క్ అండి. ఏంటి డీకమిషనింగ్ అంటే, మాకు టామ్క్యాట్ 9.x.x అనే వర్షన్ నుంచి టామ్క్యాట్ 9.x.y అనే వర్షన్కి మైగ్రేట్ చేసాం. వెరీ స్మాల్ ప్యాచ్. ఓకే, హౌ మెనీ సర్వర్స్? లెట్స్ సే 12 సర్వర్స్. ఓకే, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ ప్యాకేజ్ని రిమూవ్ చేయాలి. బట్ నోడ్ని మాడిఫై చేస్తే నోడ్ ఎక్కడ మాడిఫై అవ్వదండి. నోడ్ మాడిఫై అవ్వకూడదు మీనింగ్ ఏంటి? అండర్లైయింగ్ నోడ్ రిమైన్స్ సేమ్. నోడ్ ఎటువంటి చేంజెస్ చేయం. ఆ నోడ్లోని ప్యాకేజెస్కి మాత్రమే చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే RHEL 7లో ఉన్న నోడ్ నుంచి RHEL 8 మెషిన్కి మైగ్రేట్ చేస్తాం. అంటే ఇందులో ఉన్న టామ్క్యాట్ 9.0.45 అనే వర్షన్ని ఇందులో ఉన్న టామ్క్యాట్ 9.0.45 అనే వర్షన్ మైగ్రేట్ చేస్తాం. ఇక్కడ నోడ్ మార్చాం కాబట్టి ఈ నోడ్ మొత్తాన్ని ఏం చేస్తాం అంటే డీకమిషన్ చేస్తాం. డీకమిషన్ మీనింగ్ ఏంటంటే ఇక మీద ఈ నోట్స్ ఎవరు వాడాల్సిన నీడ్ లేదు, ఎందుకంటే మొత్తం అంతా ఈ నోట్స్ తీసేసుకుంది కాబట్టి ప్రియారిటీ. అలాగే మనం ఎప్పుడు కూడా ఇన్ఫ్రా క్రియేట్ చేస్తున్నప్పుడు ఇన్ఫ్రా విల్ బి క్రియేటెడ్ వన్స్ అండి. ఇది డీకమిషన్ ఎప్పుడు చేస్తారు, డిస్ట్రాయ్ ఎప్పుడు చేస్తారంటే ఇక మీద ఈ అప్లికేషన్ ఎవరు యూజ్ చేయట్లేదు, ఈ అప్లికేషన్ వల్ల ఎవరికి పెద్ద యూజ్ లేదు అనుకుంటేనే మనం చేయాలి. అంతే తప్ప ఇన్ఫ్రా ఒక్కసారి క్రియేట్ చేసి ఎప్పుడు కూడా డీకమిషన్ లాంటి చేయరు. డీకమిషన్ అంటే మీనింగ్ ఏంటంటే రిమూవల్ కంప్లీట్లీ. ఓకే, ఓకే ద సిమిలర్ వే సర్వర్స్ కూడా యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ ఏమైనా సరే, వన్స్ యూ ట్రైంగ్ టు క్రియేట్ మెషిన్స్ ఆర్ క్రియేట్ సర్వర్, ఇట్ విల్ బి మ్యాక్సిమం చాలా ఇయర్స్ ఉంటుంది. బట్ మన డైలీ మారేది ఏంటి? మ్యాక్సిమం చాలా మంది చెప్పే మిస్టేక్ ఏంటంటే వాట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పినప్పుడు ఐ విల్ బి వర్కింగ్ ఆన్ టెరాఫామ్. ఓకే, ఇన్సార్ వర్క్ చేస్తారు, రోజు వర్క్ చేస్తారు. ఎస్, డైలీ ఐ విల్ బి ఎగ్జిక్యూటింగ్ టెరాఫామ్ స్క్రిప్ట్స్. ఎందుకు డైలీ ఏం చేస్తారు ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు?
టెరాఫామ్ స్క్రిప్ట్స్ డైలీ ఎగ్జిక్యూషన్ చేయడం స్కోప్ ఉండదండి. మేబీ మీరు కనుక ఓన్లీ కన్సల్టేషన్ రోల్ ఉన్నారనుకోండి, డైలీ మాడిఫికేషన్ చేస్తే తప్ప మన డే టు డే ఆపరేషన్స్లో ఎప్పుడు కూడా గిట్ డే టు డే ఆపరేషన్, జెన్కిన్స్ డే టు డే ఆపరేషన్, మ్యాండేటరీ ఆపరేషన్. జెన్కిన్స్ లేకనే మన డే గడవదు. జెన్కిన్స్లో కూడా ఏంటి అడ్మిన్ యాక్టివిటీస్ అంటే కాదండి. జెన్కిన్స్లో డిప్లాయ్మెంట్స్, పైప్ లైన్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇంకా ఏముంటుంది డే టు డే ఆపరేషన్స్ అంటే క్యూబర్నెటిస్ సబ్ క్లస్టర్. వై? బికాస్ ఎనీ ఆపరేషన్, ఈరోజు కూడా ఒక ఎగ్జాంపుల్లో ఐ నీడ్ టు చేంజ్ ద ఇమేజ్ మార్చాలి. ఎలా మార్చాలి? కమాండ్ ఏంటండి? ఇఫ్ ఐ వాంట్ టు మాడిఫై అన్ ఇమేజ్ ఫ్రమ్ NGINX టు NGINX colon 1.1.1 కమాండ్ ఏంటి? క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేయొచ్చు. ఏంటండి? అదే డిప్లాయ్మెంట్లోనే ఇమేజ్ Sorry. మార్చాలి కదా. సెట్ ఇమేజ్ కమాండ్. సెట్ ఇమేజ్ కమాండ్. ఓకే, సరే, ఓపెన్ చెప్పండి. నాకు డిప్లాయ్మెంట్ NGINX అనే డిప్లాయ్మెంట్ ఉంది. NGINX అనే డిప్లాయ్మెంట్లో pod 1, pod 2 ఉన్నాయి. ఈ NGINX అనే డిప్లాయ్మెంట్లో NGINX colon 1.1 అనే ఇమేజ్ ఉంది. సో పాడ్లో ఏ ఇమేజ్ ఉంటుందండి? డిప్లాయ్మెంట్లో ఈ ఇమేజ్ ఉన్నప్పుడు పాడ్లో ఏ ఇమేజెస్ ఉంటాయి? అదే ఇమేజ్ ఉంటుంది. అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఇదే ఇమేజ్ ఉంటుంది, డిఫరెంట్ ఉండొచ్చా? చెప్పండి. డిప్లాయ్మెంట్లోకి ఇమేజ్ ఉన్నప్పుడు పాడ్లో సేమ్ ఇమేజ్ ఉంటుందా, డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయా? సేమే డిఫరెంట్. డిఫరెంట్ ఎందుకు ఉంటుందండి? మీరు ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళి నాకు ఈ ఫలానా ఫోటోని జిరాక్స్ ఏమో చెప్పారు, మీరు ఇచ్చింది వస్తుంది కాబట్టి ఇంకోటి పక్కతో వస్తుంది, రాదు కదా. సో మీరు ఏం చెప్తున్నారు, డిప్లాయ్మెంట్లో మీరు ఉన్న టెంప్లెట్లో ఏమైతే ఇమేజ్ డిఫైన్ చేసుకున్నారో ఆ ఇమేజ్ వస్తుంది ఇక్కడ. NGINX 1.1, NGINX 1.2. ఓకే, సడన్గా మీ మేనేజర్ వచ్చి ఈరోజు కాల్లో షో ఒక పని చేయి అర్జెంటుగా, ఈ 1.1లో ఇష్యూ ఉంది, డూ వన్ థింగ్, ట్రై టు మైగ్రేట్ టు NGINX 1.2 అని చెప్పారు. సో ఏం చేస్తారు? సెట్ ఇమేజ్ రాస్తున్నారు. సెట్ ఇమేజ్ తర్వాత ఏంటి? క్యూబ్ కటల్ సెట్ ఇమేజ్. డిప్లాయ్మెంట్ నేమ్ కంటైనర్ నేమ్ is equal to image name. New image. చెప్తుంది ఎవరండి? హేమంత్. అవును శివ. అంటే మీరు రియల్ టైం ఎగ్జామ్ రాస్తారు చేయము. కదా, ఎగ్జామ్ రాస్తారు కదా మొన్న, మీరేనా? అవును శివ. ఓకే, అందుకే ఆ మనకి బాగా గుర్తుంటుండే. ఫైన్. సో థింగ్ ఏంటి, రియల్ టైంలో ఇలా చేయరు అనడానికి లేదండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ రిక్వైర్మెంట్ సెర్చ్ చేయాలి ఇమేజ్. ఓకే, మీరు సెర్చ్ చేసుకోవచ్చు అలాగా, ఒకటి ఇమేజ్ ఉంది కాబట్టి. బట్ ప్రొడక్షన్ గ్రేడ్ వెళ్తున్నప్పుడు మనం ప్రతిసారి క్యూబర్నెటిస్ కమాండ్స్ ఇలా రన్ చేయం కదా, దానికోసం పైప్ లైన్స్ రాస్తాం. ఓకే, సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే ఒక పాయింట్, డే టు డే ఆపరేషన్స్లో జెన్కిన్స్ సర్వర్ క్రియేషన్స్ ఇవన్నీ వన్ టైం యాక్టివిటీ. మీరు ఒకసారి ప్లేబుక్ రన్ చేశారనుకోండి సరిపోదు, ఇంకెక్కడితో మళ్ళీ మీకు అవసరం రాదు. కాకపోతే వీ షుడ్ బి మేకింగ్ షూర్ దట్ తన లోపల రాసిన పైప్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? ఓకే, టెరాఫామ్ యూసెస్ ఇన్ఫ్రా క్రియేట్ చేసుకుని ఇనిషియల్లీ ఆన్సూల్ యూసెస్కి మాస్టర్ క్రియేట్ చేసుకున్నాం, స్లేవ్స్ కాన్ఫిగరేషన్ చేసాం. స్లేవ్లో ఇంకా చాలా చేయాలి, చాలా ఇన్స్టెన్స్ ఇంకా 2-3 ప్యాకేజెస్ ఉంటాయి, డాకర్, హెల్మ్, క్యూబర్నెటిస్, ఈ ప్యాకేజ్ అని ఇన్స్టాలేషన్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి, నా అప్లికేషన్ ఓకే ఇప్పటిదాకా ఇన్ఫ్రా రెడీ అయిపోయింది. ద నెక్స్ట్ స్టెప్ ఏంటండి, వీ నీడ్ టు మేక్ షూర్ వీ డిప్లాయ్ ఏ పైప్ లైన్. ఎందుకు పైప్ లైన్ డిప్లాయ్ చేయాలి? ఇప్పటి వరకు డెవలపర్స్ ఏమైతే కోడ్ రాసుకుంటున్నారో till today all the developers are been running their pipeline or all the developers are running their application locally. Now from today onwards they have asked the assistance of a DevOps team to create a pipeline so that going forward whatever the changes that they're trying to perform will be done at the Jenkins level rather than the local
లోకల్, ఎందుకంటే ఆబ్వియస్గా లోకల్ సర్వర్స్ ఎప్పుడు డిప్లాయ్ చేయను కదా, జెన్కిన్స్ డిప్లాయ్ చేయాలి. అందుకోసం మనం ఏం చేయాలి నెక్స్ట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీ నీడ్ టు స్టార్ట్ రైటింగ్ సంథింగ్ కాల్ CI/CD పైప్లైన్స్. ఓకే, దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్లీ ఐ నీడ్ టు మేక్ షూర్ జెన్కిన్స్ మాస్టర్ ఇస్ దేర్ అండ్ జెన్కిన్స్ స్లేవ్ రెడీగా ఉండాలి. ఎందుకంటే నేను ఏమైనా మేవెన్ కమాండ్స్ లాంటి రన్ చేస్తే నాకు రన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు కోడ్ ఎక్కడ ఉంది, వేర్ ఈస్ ద కోడ్ అవైలబుల్? డెవలపర్స్ ఏం చెప్తారు, కోడ్ జనరల్గా ఇస్తారు కదా కోడ్ మీకు. వాళ్ళు ఏం చేస్తారండి, ఫస్ట్లీ వాళ్ళ దగ్గర లోకల్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈ లోకల్ కోడ్ అంతా కలిపి దే హ్యావ్ బిన్ కమిటింగ్ ఇన్ టు గిటార్ రిపాజిటరీ. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన అప్లికేషన్ ఏంటి, వీఆర్ హ్యావింగ్ 3 మైక్రో సర్వీసెస్. ఫస్ట్ మైక్రో సర్వీస్ ఇస్ యూరేకా, second microservice is cart, and third microservice products, and we are having some front-end application called as a clothing or something. I don't remember the exact name. Let's verify. So ఈ 4 apps ని, ఈ 4 applications and different applications ఇవన్నీ కూడా, ఈ 4 applications కి I should be creating pipelines. ఎందుకు pipelines క్రియేట్ చేయాలి అంటే, ఓవరాల్ పిక్చర్లో my pipeline should be capable enough to build, to test, to store, to build image, to push to the repository, deploy to dev environment, deploy to test environment if required, and deploy to stage, and deploy to prod. ఈ పైప్లైన్ నేను ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫర్ హౌ మెనీ యాప్స్? ఫర్ యూరేకా, ఫర్ కార్ట్, ఫర్ ప్రొడక్ట్స్, ఫర్ క్లోతింగ్. ఫర్ దట్ ఐ నీడ్ టు రైట్ సంథింగ్ కాల్ పైప్లైన్స్. నౌ పైప్లైన్స్ రాయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, ఐ నీడ్ టు గెట్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ వేర్ ఈస్ ద సోర్స్ కోడ్. ఓకే, ఎందుకు అవసరం, సోర్స్ కోడ్ ఎక్కడ ఉన్న దాన్ని బట్టి ఐ విల్ బి క్రియేటింగ్ డిఫరెంట్ పైప్లైన్స్ అండి. పైప్లైన్స్ ఎన్ని రకాలు క్రియేట్ చేయొచ్చు అంటే, జాబ్స్ ఎన్ని రకాలు క్రియేట్ చేయొచ్చు, ఫ్రీ స్టైల్ జాబ్ క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్స్లో క్రియేట్ చేయొచ్చు, లేకపోతే యూ కెన్ గో ఫర్ సంథింగ్ కాల్డ్ as a మేవెన్ జాబ్స్కి వెళ్ళచ్చు, ఆర్ యూ కెన్ గో ఫర్ సంథింగ్ కాల్డ్ పైప్లైన్ జాబ్స్ వెళ్ళచ్చు, లేదా యూ కెన్ గో ఫర్ సంథింగ్ కాల్డ్ గిట్హబ్ ఆర్గ్ జాబ్స్కి వెళ్ళచ్చు, ఆర్ యూ కెన్ గో ఫర్ సంథింగ్ కాల్డ్ మల్టీ బ్రాంచ్ పైప్లైన్. Whichever suits our requirement, depending upon that, we will be going towards a different jobs. Whatever it might be, the Jenkins pipeline or Jenkins file remains the same. పెద్ద చేంజ్ ఏం రాదు. ఇప్పుడు సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది, where is the source code? 1 second, I think I downloaded somewhere. ls cd documents ls okay. cd projects, ls. Okay, here it is. Let's assume what we can do. Let's create 1 second అండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైప్లైన్ ఉందా మన దగ్గర, ఎగ్జిస్టింగ్ వన్ సెకండ్, ఈ నేమ్తో ఆల్రెడీ ఉన్నాయా, చాలా ఉన్నాయి. సరే అండి, ఫస్ట్ కోడ్ చూద్దాం, తర్వాత దీన్ని ఏం చేద్దాం అని తర్వాత చూద్దాం. ఈ ప్రాజెక్ట్స్ అండి, ఈ మొత్తం 4 ప్రాజెక్ట్స్ ఇవి. జనరల్గా ఇవన్నీ గిట్హబ్లో కమిట్ చేయాలి. అవి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చేద్దాం, కమిట్ చేసి తర్వాత, ఎందుకంటే డైలీ ఆపరేషన్ తనలోనే వర్క్ చేసుకుంటూ రావాలి కాబట్టి. ఓకే, నా ఈ రిపాజిటరీ చూడగానే మనకేం కనిపిస్తుందా, బై సీయింగ్ ద రిపాజిటరీ ఇట్ సెల్ఫ్, ఈజ్ దర్ ఎనీ క్లియర్ ఇండికేషన్ అంటే ఏదైనా జనరలైజ్డ్ కనిపిస్తుంది అట్లీస్ట్? ఈ రిపాజిటరీ చూడగానే మనకి అనిపిస్తుంది, లెర్నర్ అప్లికేషన్ ఏంటండి? లెర్నర్ అప్లికేషన్ ఓకే, ఆల్ రిలేటెడ్ టు లెర్నర్ అప్లికేషన్. కుబర్నెటిస్ ఏపీ. ఓకే, ఈచ్ మైక్రో సర్వీస్ కి ఒక ఫోల్డర్ సెపరేట్ రిపాజిటరీ ఉంది. థింగ్ ఈజ్ మాస్టర్. వెరీ నైస్ పాయింట్ అండి. ఏంటది?
ఈచ్ అండ్ ఎవ్రీ రిపాజిటరీ ఆర్ ఎవ్రీ మైక్రో సర్వీస్ ఈస్ హ్యావింగ్ అ డిఫరెంట్ రిపాజిటరీ. గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోకూడని పాయింట్ అది. ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్స్, ఎందుకంటే ప్రాక్టికల్ చేయరు కాబట్టి, ఓకే మా ప్రాజెక్ట్స్ ఉంటే ఎన్ని మైక్రో సర్వీస్లు ఉన్నాయి, ఒక 3 మైక్రో సర్వీస్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఒకటే రిపాజిటరీలు ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ అదే, లాస్ట్ క్వశ్చన్ కూడా అదే. అన్ని రిపాజిటరీస్ కలిపి తీసుకెళ్ళి ఒక డిపాజిట్ ప్లేస్ చేయరండి. ఎందుకంటే ఎవరి అప్లికేషన్ వారిది, ఎవరి టీం వాళ్ళది, అందరూ ఒకటి టీం అని ఏముంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో నిజం ఒక 32 మైక్రో సర్వీస్ ఉన్నాయి అనుకుందాం, 32 రిపాజిటరీస్ ఉంటాయి. అలాగని చెప్పి సై ఆ, మా నైబర్ టీంలో ఒక 3 మైక్రో సర్వీస్లు ఉంటాయి, వీటిని కూడా మేము కాల్ చేసుకుంటాం. అలాగని చెప్పి ఈ కోడ్ అంతా కూడా మా మైక్రో సర్వీస్ ఉండాలంటే ఉండదు, అలా వర్కౌట్ అవ్వదు. సో థింగ్ ఈజ్ ఎవ్రీ మైక్రో సర్వీస్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ రిపాజిటరీ. ఓకే, ఇంకేం కనిపిస్తుంది ఈ చూడగానే? దట్స్ లర్నర్ అప్లికేషన్. ఓకే, లర్నర్ వదిలేండి, మార్చేద్దాం పేరు, i20 అని పెడదాం. ఇంకా నాకైతే చూడగానే ఒక పాయింట్ కనిపిస్తుంది. ఇవన్నీ మైక్రో సర్వీస్ అండి. This guy is a microservice, this way is a microservice, this guy is a microservice built on Java Spring based application. Okay, this guy is completely on the React application. Okay, next, అది కాకుండా can someone tell me what is the difference between clone, fork? Excellent. Okay, Fork, we cannot make changes to a remote repository. fork we cannot make changes to remote repository. If you Just want to be a make watcher. changes, is it possible to make changes through fork? చేంజెస్ లోకల్లోనే చేయగలము, రిమోట్లో కమిట్ చేయలేము. For example, చేయాలంటే if there's requirement to do that, is it possible even? ఓకే, అందరూ ఎవరైనా డిఫర్ చేస్తారా? అందరూ యాక్సెప్ట్ చేస్తారా? ఐ కెన్ మేక్ చేంజెస్ టు ద ఫోర్క్ రిపాజిటరీ యాజ్ వెల్. ఎలాగా? ఐ విల్ ఫోర్క్ ఇట్, క్రియేట్ చేంజెస్ ఇన్ మై లోకల్ రిపాజిటరీ అండ్ డూ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏంటిది, వాట్ ఐ నీడ్ టు డూ, పుల్ రిక్వెస్ట్. పంపించే పిఆర్? ఎస్ ఆర్ నో? ఎస్, Yes, we can. Because let's assume Kubernetes is open source. I want to contribute into Kubernetes. I will be forking into it, do some modifications, create a patch, and create a PR. Now, what is the difference between clone and download? Download as zip. కరెక్ట్. సో చూసారంటే ఇక్కడ లాస్ట్లో మాస్టర్స్ అని ఉన్నాయి కదండి, మీనింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా మాస్టర్ బ్రాంచ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న జిప్ ఫైల్స్ అన్జిప్ చేశారు. మరి వీటికి క్లోన్ డిఫరెన్స్ ఏంటంటే, క్లోన్ ఎప్పుడు కూడా నా లోకల్ రిపాజిటరీకి నా రిమోట్ రిపాజిటరీకి మధ్యలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది, తనకు అలా ఉంటుంది కనెక్షన్. బట్ ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఇవన్నీ కూడా డౌన్లోడబుల్ అయిపోతాయి తప్ప ఈ రిమోట్ రిపాజిటరీకి సంబంధం లేదు. దిస్ విల్ బి బికమింగ్ ఏన్ ఇండివిజువల్ ఎంటిటీస్ ఆల్ టుగెదర్. మీరు కావాలంటే ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను పలానా రిపాజిటరీకి పంపించాలి. వాట్ ఈస్ ద కమాండ్ ఐ నీడ్ టు డూ విత్? నేను ఇక్కడున్న కోడ్ని పలానా XY ఒక రిపాజిటరీకి పంపించాలి. నెక్స్ట్ చేయాల్సిన కమాండ్ ఏంటి? ఇప్పుడు మీరేగా చెప్పారు గిట్ డౌన్లోడ్ చేసుకుంటే రిమోట్ రిపాజిటరీ కనెక్షన్ ఉంటుందని. అందరికి క్వశ్చన్ అవుతుంది. ఫస్ట్ నా దగ్గర డౌన్లోడబుల్ ఫైల్ ఉంది, ఇది ఎక్కడ పుష్ చేయాలి, మధ్యలో ఏం చేయాలి ఫస్ట్? అలా Connection establish ఏంటండి? config కాన్ఫిగ్ యూజ్ చేసుకుని గిట్ రిమోట్ యాడ్ చేయాలండి. కాన్ఫిగ్ ఇస్ ఆల్ అబౌట్ ద కాన్ఫిగరేషన్ చేంజెస్ డన్ బై ద యూజర్. ఓకే,
I need to inform Git that, okay, Git, going forward, you just go and push to this repository. So the one I need to use is something called a remote origin. ఏం యాడ్ చేసుకుంటున్నారు? What is the command to view the remote repositories available in a repo? ఒక రిపోలో ఉన్న రిమోట్ రిపాజిటరీ చూడాలంటే కమాండ్ ఏంటి? -l -v. Where is the repository? This is a repository, right? Terminal, new terminal. ls-la. I'm having .git folder. Git remote origin -v. Okay, this is a way. నాకు పుల్ చేయాలన్నా పుష్ చేయాలన్నా ఒకటే. Okay, now tell me one more thing. What is the difference between pull and fetch? పుల్ కి ఫెచ్ కి తేడా ఏంటి? పుల్ చేస్తే ఐ మీన్ మనం ఉన్న చేంజెస్ ఏమన్నా ఒరిజినల్ మాస్టర్ కి ఏమైనా చేంజెస్ అయితే అవి సింక్ అవుతాయి శివ. లైక్ మ్హూ. లోకల్ రిపాజిటరీ సింక్ అవుతుంది మనం తీసుకున్నాక ఏమైనా చేంజెస్ చేస్తే. Sir, Git pull brings the changes to the local repository, sir. ఓకే, git pull brings the changes to repository. ఓకే, ఇంకా Fetch వచ్చేసి చేయలేదు సార్ అది. ఓకే, మరి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది మరి? ఐ థింక్ మనకి ఐ మీన్ డైరెక్ట్ మర్జ్ చేసి లైక్ ఫుల్ అయితే డైరెక్ట్ మర్జ్ చేసేసి సింక్ చేస్తుంది మన లోకల్ Mhm. రిపాజిటరీలో. బట్ ఫెచ్ మర్జ్ చేయదు, డైరెక్ట్ చేయదు. Git fetch, git pull, push. Fetch చెప్తుందండి, దిస్ కమాండ్ విల్ ఓన్లీ ఫెచ్ ద చేంజ్ ఇన్ రిమోట్ రిపోజిటరీ ఇంటూ సెపరేట్ బ్రాంచ్ ఇన్ ద లోకల్ రిపో. ఫెచ్ ఏం చేస్తుంది? లోకల్ రిపో పెట్టుకుంటుంది. గిట్ ఫెచ్ విల్ నాట్ ఆటోమేటికల్లీ మర్జ్ చేంజ్ ఇన్ లోకల్ రిపాజిటరీ. బట్ పుల్ ఏం చెప్తుందండి? పుల్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫెచ్ ప్లస్ మర్జ్. ఓకే, బై డిఫాల్ట్గా మీ పుల్ బై డిఫాల్ట్ చేంజెస్ మర్జ్ చేస్తుంది. ఒకవేళ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటే కాన్ఫ్లిక్ట్ మెసేజ్ క్రియేట్ చేస్తుంది. ఫెచ్ ఏం చేస్తుంది? చేంజెస్ నీ రిమోట్లో ఏమో చేంజెస్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తీసుకొస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ బి ప్లేసింగ్ దెమ్ ఇన్ డిఫరెంట్ సెపరేట్ రిపాజిటరీ ఆల్ టుగెదర్. ఓకేనా? సో అది డిఫరెన్స్ అండి. చేంజెస్ ఉంటాయండి ఒకటే దాంట్లో. ఒకటంటే మీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయనుకోండి, మాస్టర్ బ్రాంచ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక ఫైల్లో లైన్ 1 లైన్ 2 ఉంది, ఇక్కడ ఫైల్లో లైన్ 1 లైన్ 2 లైన్ 3 లైన్ 4 ఉంది. డిఫరెన్స్ ఉంది అనుకోండి, ఇట్లా క్రియేటింగ్ ఫైల్ డిఫరెంట్లీ, బ్రాంచ్ డిఫరెంట్ క్రియేట్ చేసుకుంటుంది. దాని -s కమాండ్ యూస్ చేసుకుని తర్వాత మర్జ్ చేస్తాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నా సార్, మళ్ళీ మొదలుకు వచ్చారు. ఫైన్. ఓకే, సో బేసిక్ ఏంటి, ఇప్పుడు ఇది కోడ్ అండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ కోడ్ని ఒక హై లెవెల్లో చూద్దాం. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డెవలప్స్ ఇంజనీరింగ్ కోడ్కి సంబంధం లేదు. ఓకేనా? కాకపోతే ఇట్స్ వెరీ బేసిక్ థింగ్ దట్ ఓకే మన కోడ్ ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉందని తెలియడం అని ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ పైప్ లైన్ ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఆ పామ్లో ఉన్న డిపెండెన్సీ తెచ్చుకోవడం కానీ, ఆ పామ్లో కొత్త డిపెండెన్సీ యాడ్ చేయడం ఇలాంటివి చేయాలనుకోండి, వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. లెట్స్ టేక్ 10 minutes టైమర్ బ్రేక్ తీసుకుందాండి. వచ్చిన తర్వాత కోడ్ తీసుకొని లెట్స్ స్టార్ట్ క్రియేటింగ్ ద పైప్ లైన్స్. ఒక అప్లికేషన్ పైప్ లైన్ క్రియేట్ చేయడం చూద్దాం. నెక్స్ట్ పైప్ లైన్ రాద్దాం. ఓకే, ఫస్ట్ పైప్ లైన్ అయితే స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. దెన్ వీ కెన్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ పైప్ లైన్ డిప్లాయ్మెంట్స్ అండ్ ఆల్. ఓకే, సో లెట్ మీ టేక్ ఎట్ 5 minutes 10 minutes. ఓకే, లెట్ మీ స్టార్ట్.